అరే అందరూ అడుగుతుర్రా యూకే రావాలా వద్దా? రాకుర్రి రాకుర్రి. నేను తెలంగాణ బిడ్డని. 6 months అది ఫ్రీగా అంటే వితౌట్ పే చేశాను. అది చేయడమే నాకు లైఫ్ లో ఒక చాలా టర్నింగ్ పాయింట్ అయిందని చెప్తాను. నాకు ముందు అసలు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఇదేం తెలియకపోతుండే. బీటెక్ నా సబ్జెక్ట్ మీద నేను 10% కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు. సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది అన్న. మరీ 80%, 90% ఇవన్నీ ఎవ్వరు పట్టించుకోరు. వై యూకే? దేశీ కంపెనీకి వెళ్తే నేను మొత్తం రాకుతారు. బ్యాడ్ లక్ ఏంటంటే నేను ఏది చేసినా నాకు ఒకటి నెగిటివ్ జరగడం కామన్ లైఫ్ లో. నువ్వు ఏం చేసేవాడివి? ఐ మీన్ ఇంటర్వ్యూ ముందు, ఇంటర్వ్యూ అప్పుడు ఏం చేసేవాడివి? తీసుకునే రోల్కి నువ్వు ఫిట్ అవుతావా లేదనేదే చూస్తావు. నేను ఇప్పటికీ నా ఆఫర్ లెటర్ ఓపెన్ చేసి నా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇంకా చూసుకుంటా, గుర్తుపెట్టుకోవాలి మైండ్ లో. నీ దగ్గర అయితే నాకు ఒకటి నచ్చింది, మంచి హుషారుగానే ఉన్నాను. జాబ్ వచ్చినాక ఏం జరుగుతుంది ఇక్కడ? సాఫ్ట్వేర్ డెవలపరు వాడు యూఐ చేసి ఉండాలి, బ్యాక్ ఎండ్ వచ్చి ఉండాలి, డేటాబేస్ మేనేజ్ చేయాలి, డిప్లాయ్మెంట్స్ డెవాప్స్ వర్క్ చూసుకోవాలి. ఇవన్నీ తెలిసిన వాడే సాఫ్ట్వేర్ డెవలపర్. ఇండియాలో ఇంటర్వ్యూస్ కి యూకే ఇంటర్వ్యూస్ కి డిఫరెన్స్ ఎట్లుంటుంది? నువ్వు స్పాన్సర్షిప్ జాబ్ కావాలని డిసైడ్ అయినాక ఏం చేసినావు? ఈ 3 offers రావడానికి ఎంత టైం పట్టింది నీకు? ఇండియాలో నెగ్గిందంటే దునియాలో ఏడవైనా నెగ్గుతారు. జాబ్ కొట్టడం ఈజీయే, మనం అందులో సస్టైన్ కావడం అనేది ఛాలెంజింగ్. ఇక్కడ నువ్వు మాస్టర్స్ అయిపోయిందా, మంచి సీవీ ప్రిపేర్ చేసి కంపెనీల మీద వాడాలి, జాబులు తెచ్చుకోవాలి. ఆ 2 years జాబ్ చేసి ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఇండియా ఊరి ఆడైనా మంచి జాబ్ వస్తుంది కదా. ఇది ఈ యూకే ఎక్స్పీరియన్స్ యూజ్ అవుతుంది. నేను ఏంటంటే టైంపాస్కి ఇంటర్వ్యూ పోతుండే ఇండియాలో. నువ్వు ఫినాన్షియల్గా ఉన్నావు, మంచిగా డబ్బులు ఉన్నాయి అనుకో, ఖాళీగా ఇంట్లోనే ఉండు, ఫోకస్ చేసి జాబ్ కొట్టుకో, బాగుంటుంది అది. ఏ లేదు టైం బీయింగ్ వేరే జాబ్ చేసుకుంటా, పైసలు సంపాదించుకుంటా, నువ్వు దునియా ఏం చేసినా పైసలు వస్తాయి, ఈడ కెరియర్ ఉండదు. అరే తమ్ముళ్ళంత ఎట్లురా? మనకి ఇవాళ అనదర్ సూపర్ గెస్ట్ వచ్చిండు, నరేందర్ కుంటా ఫ్రమ్ కరీంనగర్. కాకపోతే మనోడు ఇక్కడే ఉంటున్నాడు, యూకేలో, ఇంగ్లాండ్ బర్మింగ్హామ్ దగ్గర ఉంటున్నాడు. సో మనోడు సాఫ్ట్వేర్ డెవలపర్, రైట్? ఈయన జర్నీ చూద్దాం మనం. యూకేకి ఎట్లా వచ్చిండు, జాబ్ ఎట్లా కొట్టిండు, యూకే ముందట ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు ఎట్లా కొట్టాలి, లేనోళ్ళు ఎట్లా కొట్టాలి, లేకున్నా ఉన్నోళ్ళు ఎట్లా కొట్టాలి, ఇట్లాంటి క్వశ్చన్లను అడిగి మనం హోప్ఫుల్లీ దిస్ విల్ హెల్ప్ లాట్స్ ఆఫ్ పీపుల్. బట్ అరే నేను క్వశ్చన్స్ అడిగేటప్పుడు సరే ఇంటర్వ్యూ అంతా అయిపోయాక మీకు నేనేమైనా క్వశ్చన్స్ మిస్ చేసిన అనుకున్నా, లేకుంటే మీకేమైనా స్పెసిఫిక్ క్వశ్చన్లు ఏదైనా టాపిక్ మీద ఇంకా డెప్త్ అన్నా, మాకు ఇది కొంచెమే చెప్పిండనా, ఇంకా ఇది కావాలి ఇది కావాలి అన్నా, ఇది మెన్షన్ చేసిండనా, అది దాని పూర్తి డీటెయిల్స్ మాకు రాలేదనా అంటే కింద కామెంట్ పెట్టురి. నేను ఖచ్చితంగా మీకు మళ్ళీ దానికి రెస్పాన్సెస్ ప్రొవైడ్ చేస్తాను. లేదంటే బ్రదర్ కూడా వచ్చి యూట్యూబ్ దాని కింద మీకు రెస్పాన్స్ ఇస్తాడు. అంత మంచిగా ఉంటే మళ్ళీ 1-2 నెలలు అయినాక మళ్ళీ సెకండ్ పార్ట్ 2 చేద్దాం, పుష్ప పార్ట్ 2 లాగా. యా. సో నరేందర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ మ్యాన్. చెప్పు నువ్వు ఎవరు, నేనెవరిని అన్నట్టు చెప్పేసి. నేను తెలంగాణ బిడ్డని. యాక్చువల్గా నాది కరీంనగర్ అన్న. కరీంనగర్ మానకొండూరు మండల్, కొండపల్కల విలేజ్ మాది. సో నేను యాక్చువల్గా పెరిగిందంతా మంచిర్యాల్, బట్ మా ఫ్యామిలీ అంతా సెటిల్డ్ ఇన్ ఆ విలేజ్లో, కొండపల్కల్లో. ఓకే. సో బీటెక్ అయ్యే హైదరాబాద్లో చేశాను, పిఆర్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజ్లో చేశాను. తర్వాత 2017లో నా కెరియర్ స్టార్ట్ అయింది. సో అక్కడ సాఫ్ట్వేర్ డెవలపర్గా బ్రియో టెక్నాలజీస్లో స్టార్ట్ అయింది కెరియర్. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ యూకేలో ఉన్నాను. సో ఆల్మోస్ట్ 5 years ఇండియాలో వర్క్ చేశాను. బ్రియో టెక్నాలజీస్ తర్వాత కార్విఏ కనెక్ట్ ఆ కంపెనీలో సిజిఐలో చేసి 21 ఎండింగ్లో యూకే వచ్చాను, డిసెంబర్లో. రావటమే 2020 జనవరిలో బెట్365లో వచ్చింది, ఇక్కడ స్టోక్ ఆన్ రెంట్లోనే, ఇక్కడ లోకల్ కంపెనీలో. అందులో 2 years వర్క్ చేశాను. అందులో బ్యాక్ ఎండ్ డెవలపర్గా చేశాను. ఆ తర్వాత అందులో స్పాన్సర్షిప్ ఆపర్చునిటీ లేక వేరే ట్రై చేస్తుంటే లక్కీగా యూకేఎల్ సెక్యూరిటీలో స్పాన్సర్షిప్ వచ్చింది. సో దాంట్లో ఫుల్ స్టాక్ డెవలపర్గా చేస్తున్న ప్రజెంట్ అయితే. నైస్ మ్యాన్, నైస్. యా. జస్ట్ బిఫోర్ వి గో ఫార్వర్డ్, చిన్న విషయము, అది నీ గురించి అని కాదు.
యా. జనరల్గా నేను రీసెంట్గా విన్నాను ఏంటంటే ఎవరైనా ఎన్ఆర్ఐస్ బయట ఉండి స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే మీ సొంత ఊరు సొంత పీపుల్ తెలిసినప్పుడు కొంతమంది పిచ్చిన కొడుకులు స్కామర్స్ ఉమ్, ఇంట్లో అవునవును. ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి మీ వాడికి ఇట్లా అయింది అట్లా అయింది పైసలు కట్టాలి అది అని చెప్తున్నారంట. ఇవన్నీ నమ్మకండి, జర జాగ్రత్తగా ఉండరు ఈ వీడియో చూస్తే. మీ పోరగాళ్ళంతా అరే తమ్ముళ్ళు మీరు చూస్తుంటే మీ ఇంట్లో చెప్పుర్రి అసలు ఇది అని నేను కూడా నమ్మకండి. విన్నాను ఇది. ఆ, యా యా చాలా రీసెంట్ యా గా ఇలాగే ఇన్ఫ్లుయెన్సెస్ ఇన్స్టా రీల్స్ లో పెడితే చూశాను, యా లండన్ లో సో ఇలా అవుతున్నాయని. విన్నాను. సో అందుకని నేను ఉమ్, జనరల్గా మా సొంత ఊరు ఎవరికి చెప్పను. ఉహు, బట్ తెలుసుకోవడం ఉమ్, పెద్ద కష్టం కాదులే కానీ. బట్ ఆ. అరే అవేర్నెస్ ఉండాలి. ఎనీవే సో బీటెక్ ఎప్పుడు అయిపోయింది తమ్ముడు? నాది 2015 లో అయిపోయిందన్న. సో ఆ, 15లో అయిపోతే నీకు 17లో వచ్చింది జాబ్. అంటే నేను 16 లో ఒక కంపెనీలో చేశా, ఉమ్, 6 మంత్స్. అది ఉమ్, ఫ్రీగా, అంటే వితౌట్ పే చేశాను. సో అట్లా. అది ఎక్కువ చెప్పుకోను, బట్ అది చేయడమే నాకు లైఫ్ లో ఒక చాలా టర్నింగ్ పాయింట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ నాకు ఇండిట్రేడ్ క్యాపిటల్ లిమిటెడ్ అని గచ్చిబౌలిలో ఉంటుంది ఈ కంపెనీ. ఆ, ఉమ్, ఎక్కడ అంటే ఆ డిఎల్ఎఫ్ ఆ ఏరియాలో. ఉమ్, అక్కడ నేను శ్యామ్ సార్ అని వరంగల్ ఆయన, ఆయన ఉమ్, కింద పనిచేశాను. అంటే ఆయన ఆ కంపెనీలో మేనేజర్గా ఉండే. సో అందులో అదొక ట్రేడింగ్ కంపెనీ, అది యా, సాఫ్ట్వేర్. వాళ్ళకి మేము వాళ్ళ ప్రోడక్ట్కే పనిచేసాము. బేసిక్గా అప్పుడు నాకు ఏం రాదు. ఐ మీన్ నేను ఫ్రెషర్గా కూడా నేను ఏం కోచింగ్ తీసుకోలేదు. ఉమ్, నాకు మా మేనమామ శ్రీనివాస్ అని ఇప్పుడు సర్వీస్ నోలో ఉన్నారు. ఆయన నా గైడింగ్ మొత్తం, ఉమ్, అన్ని బెంటర్ అనుకోవచ్చు ఇంకా. ఉమ్, సో ఆయన దగ్గర కూర్చోబెట్టుకొని బీటెక్లో ఉన్నప్పుడు సబ్జెక్ట్, ఎగ్జామ్ ముందు రోజు కూర్చోబెట్టి సబ్జెక్ట్ నేర్పించి పంపించి, ఉమ్, బీటెక్ అయిన తర్వాత కూడా అవును 1 ఇయర్ గ్యాప్ వచ్చింది, బట్ నేనేం ఫీల్ కాలేదు, యా, జాబ్ ఏం లేదు అన్నట్టు. ఓకే. సో సో వెతుకుతూ ఉన్నాను అలా. ఇండియాలో అట్లా ఫ్రీగా కూడా తీసుకుంటారా? అంటే ఫ్రీగా ఆ, చేస్తాను. వాళ్ళు ఏం చెప్పినారంటే, నేను అప్పుడు ఫ్రెషర్గా వెళ్ళిన, ఉమ్, ఇంటర్వ్యూ కూడా ఇచ్చిన వాళ్ళకి. ఉమ్, వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు జాయిన్ అవ్వు, ఒక 6 మంత్స్ పని చెయ్యి, ఆ, నీకు బయట ఆపర్చునిటీస్ వస్తే నువ్వు వెళ్ళిపో, మేమేమనము. ఉమ్, లేదు, 6 మంత్స్ తర్వాత మీకు ఎంతో కొంత పే ఇస్తా అన్నట్టు జాయిన్ అయ్యాను. సో .NET ప్రాజెక్ట్కి జాయిన్ అయ్యాను అప్పుడు నేను, ఎందుకంటే ముందు కూడా .NET నేర్చుకున్నా, ట్రైనింగ్ తీసుకున్నా. యా, సో ఆ శ్యామ్ సార్ ఏంటంటే తను పర్సనల్గా ఇచ్చేవాడు మనీ నాకు, ఖర్చులకు ఉంచుకో అన్నట్టు అప్పుడప్పుడు ఇచ్చేవాడు. ఎందుకంటే అంత బాండ్ క్రియేట్ అయింది నాకు శ్యామ్ సార్తో. ఓకే సో ఓకే. మన వరంగల్ అతనని ఇంకా బాగా క్లోజ్గా ఉండేది, బాగా మాట్లాడుతుండే, బాగా గైడెన్స్ ఇస్తుండే అనమాట. సో యా, అప్పుడు నాకు అక్కడ ఉన్నప్పుడే నాకు 3 ఆఫర్స్ వచ్చినాయి ఫ్రెషర్గా. ఓకే. సో ఆఫర్ రాగానే వెళ్ళి, నాకు అసలు ఆ కంపెనీని వదలబుద్ధి కాలేదు, ఎందుకంటే ఇప్పుడు షార్ట్ టైంలో వెళ్ళిపోతే ఏం నేర్చుకోనేమో అనుకున్నా. కానీ సార్ ఉండి గైడ్ చేసి, బ్రియో టెక్నాలజీస్లో వచ్చింది సార్ అంటే, ఇంకా కంపెనీ గురించి వెరిఫై చేసి నువ్వు వెళ్ళు జాయిన్ అవ్వు. ఓకే. ఫ్రెషర్గా కూడా మంచి 2 lakhs పే ఇచ్చారు అప్పుడు. ఉమ్, సో వెళ్ళు జాయిన్ అవ్వు, నీ కెరియర్ బాగుంటుంది. ఎందుకంటే ఆ, ఆ శ్యామ్ సార్ దగ్గర పనిచేసిన వాళ్ళందరూ ఇన్ఫోసిస్, క్యాప్జెమ్ని అలా మంచి కంపెనీలో వెళ్ళిపోయినారు, నాకు కళ్ళ ముందే చూసిన ముగ్గురిని. సో అలా బ్రియో టెక్నాలజీస్కి వెళ్ళడం ఏంటంటే అది ఇంకొక అడ్వాంటేజ్. నా కెరియర్లో బెస్ట్ అనుకోవాలి. కంపెనీకి 2 years పనిచేసిన, యా, అదొక ప్రోడక్ట్కి పనిచేసాం, వాళ్ళదే పేరోల్ ప్రోడక్ట్. సో అక్కడ మా సిటీఓ ఇమ్రాన్ సార్ ఉంటుండే. ఉమ్, ఇంక మేము డైరెక్ట్ సిటీఓకే రిపోర్టింగ్. అప్పుడు నేను జాయిన్ అయినప్పుడు ఆ కంపెనీలో 30 మెంబర్స్, ఇప్పుడు 200+ ఉన్నారు. అంత ఓ గ్రోత్ నైస్ అయింది కంపెనీ. నైస్ సో నైస్. అక్కడ మా మంచి టీము, అజర్, షోయబ్, వీళ్ళు ఇద్దరు నా బెస్ట్ టీమ్మేట్స్ అని చెప్పుకోవచ్చు కెరియర్లోనే. నైస్ సో నైస్. అక్కడ 2 years బాగా నేర్చుకున్నాను వర్క్. అంటే నాకు ముందు అసలు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఇదేం తెలియకపోతుండే, జస్ట్ ఏదో గో విత్ ద ఫ్లో అన్నట్టు వెళ్తుండే. సో సో యా. నువ్వు బీటెక్లో అంటే మన తమ్ముళ్ళు చాలా మంది ఛానల్ చూస్తుంటారు, తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఆ క్వశ్చన్స్ అడుగుతుంటారు. లేకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ పెడుతుంటారు, అన్న నేను బీటెక్ చేస్తున్నానా, ఏం కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది, ఏం చేయాలి, క్యాంపస్ జాబ్ రావాలంటే ఏం చేయాలి, ఇది క్యాంపస్ సెలక్షన్స్ రావాలంటే ఏం చేయాలి, ఇట్లాంటివన్నీ అడుగుతుంటారు. మనం బీటెక్లో పెద్ద చదవలే. నేను కూడా సో అంతే. వాళ్ళకి పెద్దగా ఆబ్వియస్గా నీకు ఇండియాలోనే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది. సో ఈ వీళ్ళందరికీ ఏం అడ్వైజ్ చేస్తావు బీటెక్ చేస్తే అప్పుడే? వాళ్ళని ఏం యా, చేయమంటావు మంచిగా ఫ్యూచర్లో సెటిల్ కావాలంటే? హానెస్ట్ గా చెప్పాలంటే అసలు బీటెక్ లా సబ్జెక్ట్ మీద నేను 10% కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు. ఉమ్, హానెస్ట్ గా చెప్తున్నా ఇది, ఎందుకంటే అసలు కాలేజ్కి పోయిందే తక్కువ. ఏదో రాస్తుండే, లక్కీగా అన్ని క్లియర్ అవుతుండే. నా బ్యాచ్ అందరు నన్ను ఆల్ క్లియర్ అని పిలుస్తుండే, ఎందుకంటే ఉమ్,
ఒక్క బ్యాక్లాగ్ కూడా పడలేదు నాకు. ఫస్ట్ ఇయర్ లో పడ్డాయి, M1 ర్యాంక్ పోయినాయి. తర్వాత ఉమ్, నేను ఒక భయం స్టార్ట్ అయింది లోపల, ఇట్లా బ్యాక్లాగ్లు పడితే క్రెడిట్స్ లేకుంటే డిటైండ్ అవుతారని చెప్పినాక ఏదో ఒకటి రాసి పాస్ అవ్వాలి. ఏ- ఎంత పర్సెంటేజ్ వస్తే ఉన్నది, ఉమ్, ఎండ్ ఆఫ్ ద డే ఒక కాడికే పోతాం కదా అన్నట్టు ఉంటుండే. ఉమ్, బట్ అప్పుడు సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసిన వాళ్ళకు బీటెక్ అయిపోగానే ఏది అవసరం లేదు, కోచింగ్స్ ఇవేం అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మేము చదివినప్పుడు అంతగా లేవు, కానీ ఇప్పుడు బాగానే ఉన్నాయి. ఉమ్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి సపరేట్ బ్రాంచెస్ పెడుతున్నారు, ఏఐకి, డేటా సైన్స్కి, ఎంఎల్కి. ఇలా వాళ్ళు బేసిక్స్ అన్ని కాలేజ్లోనే నేర్చుకొని వస్తే ఈజీగా వాళ్ళు ప్లేస్మెంట్లోనే కొడతారు జాబ్. ఇప్పుడు చాలా మందిని చూస్తున్నా కూడా, నేను నా ఫ్రెండ్స్, కజిన్స్, అంటే ఇప్పుడు బీటెక్ చేస్తున్న వాళ్ళు ఉమ్. ఫైనల్ ఇయర్ కాకముందే ఈ కంపెనీలో 10 lakhsతో, ఆ కంపెనీలో 15 lakhsతో చాలా మందిని చూసిన. Yeah. మా వైఫ్ వాళ్ళ సిస్టర్ కూడా బీటెక్ ఫైనల్ ఇయర్లోనే మంచి కంపెనీలో కొట్టింది, 10 LPAతో. సో సో యా. అంటే వాళ్ళు జస్ట్ చదివితే సరిపోతుంటావు, మంచిగా వాళ్ళ దగ్గర పెట్టుకొని చదివితే అయిపోతుంది. సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది అన్న. ఓకే. మరీ 80%, 90% ఇవన్నీ ఎవ్వరు పట్టించుకోరు. సబ్జెక్ట్ నాలెడ్జ్ చూస్తారు. జెన్యున్గా చెప్పాలంటే నేను ఆప్టిట్యూడ్ బాగా కాన్సన్ట్రేట్ చేసిన బీటెక్ అయిపోయే ముందు. మా మామ 2 3 బుక్స్ ఇచ్చిండు, అవి బాగా చదివిన. ఖాళీ ఉన్నప్పుడల్లా ప్రాక్టీస్ చేస్తుండే. ఆ ఆప్టిట్యూడ్ రియల్ లైఫ్లో కూడా చాలా హెల్ప్ అవుతుందని నేను నమ్ముతా దాన్ని. సో ఓకే. ఇవన్నీ లాజికల్ థింకింగ్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి మనము, మెయిన్గా ఈ అనలిటికల్ థింకింగ్ అని. ఇలా ఒక క్వశ్చన్ ఇస్తారు, ఆ క్వశ్చన్కి మనం ఎంత ఫాస్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం. యా. సో ఇప్పుడు కంపెనీలో కూడా అంతే, ఒక రిక్వైర్మెంట్ వస్తుంది. ఆ రిక్వైర్మెంట్ని మనం అనలైజ్ చేసి ఇది ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది, ఇవన్నీ ఎస్టిమేట్ చేయగలగడం, ఇవన్నీ అవి బేసిక్. మనకు ఫౌండేషన్స్ గట్టిగా ఉంటే ఈజీ కొట్టేస్తాం. ఓకే. సో నో దట్స్ గుడ్. నువ్వు 5 years వర్క్ చేసినావు ఇండియాలో. మ్మ్. వై యూకే? నేను అసలు యూకే అని అనుకోలేదు, ఆనెస్ట్గా. నేను అసలు ఇండియాలోనే ఇక్కడనే గిదే జాబు, మనకు ఆన్ సైట్లు వస్తాయా, మనం ఏడబోతాం అన్నట్టే ఉంటుండే. ఆ, నా ఫ్రెండ్స్ అందరూ నేను జాబ్ చేస్తుంటే పోయిర్రు, ఎంఎస్కి యుఎస్ పోయిర్రు, కెనడా పోయిర్రు, ఆస్ట్రేలియా పోయిర్రు. ఈ అమ్మాయి బీటెక్ ఏదో ఇల్లు తీసినాము ఆడికి పోయి ఎంఎస్ ఏం చేస్తాం, మంచి జాబ్ ఉన్నది ఇన్నే ఉందాం అన్నట్టు ఉంటుండే. కోవిడ్ ముందు అనుకున్నాను నేను, సో రీజన్స్ వల్ల ఇక్కడే ఉంటే ఇట్లనే ఉంటుంది లైఫ్. సరే బయటికి పోదాం, జర చూద్దాం లైఫ్ అంటే ఏందో, మళ్ళీ తర్వాత వద్దాం, ఆడ సెట్ కాకపోతే వచ్చేద్దాం అన్నట్టు ట్రై చేస్తే, నేను కెనడా ట్రై చేసిండే ఫస్ట్. కెనడా పిఆర్కి ట్రై చేస్తే అది వర్కౌట్ కాలేదు. దానికి ఐఎల్స్ ఇవన్నీ ఎందుకులే మనతో కావని చెప్పి యూకే చూజ్ చేసుకున్నా. అట్లా యూకే వచ్చిన ఇంకా. ఏడికి వచ్చినావు యూకేలో? నేను రావడమే స్టోక్ అండ్ ట్రెంట్కి వచ్చినాను. ఓకే. ఇక్కడ ఆల్రెడీ ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో మా కజిన్ అన్న ఈడనే ఉంటుండే. ఆయన నేను వచ్చే ముందు ఇండియా వచ్చేసిండు ఫైనల్ గా. ఓకే. సో ఆయన సజెస్ట్ చేసిండు స్టోక్ అండ్ ట్రెంట్ బెస్ట్ ప్లేస్, కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ, కొంచెం ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు వచ్చిన. కానీ ఈడికి వచ్చినాక తెలిసింది ఏంటంటే, ఈడ సాఫ్ట్వేర్ కంటే ఈ వేరే హౌస్ ఈ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఆ, చాలా మంది ఆపర్చునిటీస్ అంటే ఏమనుకున్నావు మరి? నేనే అమ్మ ఏముంది అంటే, నేను బాగానే ప్లాన్ చేసుకున్నా, రీసెర్చ్ చేసిన అసలు ఏంటి యూకేలో మార్కెట్ ఎట్లుంటది, సాఫ్ట్వేర్కి ఉంటుందా ఉండదా అని అన్ని ఎంక్వైరీ చేసుకున్నా. అక్కడ ఉన్నప్పుడే నేను ట్రై చేసిన ఇంటర్వ్యూస్కి, 2 స్కెడ్యూల్ కూడా అయిండే ఇండియా నుంచి. బట్ వాళ్ళు ఏం చెప్పినారంటే, క్యాండిడేట్ విత్ ఇన్ ద యూకే ఉంటేనే మేము ప్రొసీడ్ అవుతామన్నారు. సో ఓకే. అట్లా వచ్చేసిన ఇంకా. యూకేలో ఏం కోర్స్ తీసుకున్నావు? ఏం తీసుకోలేదన్న కోర్సు. కాదు, నువ్వు నీ కాలేజీలో ఏం చేసినావు? కాలేజ్లో ఓకే, కంప్యూటర్ సైన్స్ చేసిన. కంప్యూటర్ సైన్స్ చేసినావు, ఓకే. ఉమ్. సో చెప్పు, తర్వాత ఏం జరిగింది? ఏముంటది, 15లో అయిపోయింది. ఓ 4 నెలలు గ్యాప్ తీసుకున్నా 15? మంచిగా. 2015లో అయిపోయింది బీటెక్ నాది. బీటెక్ కాదు, ఇది ఆ, సారీ. ఈడ ఈడ మన ఈడ స్టోక్ మాస్టర్స్ కి అండ్ రాలేదన్న, నేను మాస్టర్స్ కి రాలేదు, ఓకే. డిపెండెంట్ పైన వచ్చిన నేను. రైట్. ఓకే ఓకే. 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 మీ మీ వైఫ్, వైఫ్ నేను స్టూడెంట్ లాగా వచ్చిందా? అట్లా అట్లా. రైట్. రైట్. ఓకే. సో లెట్స్ గో త్రూ దట్ జర్నీ. సో యా. డిపెండెంట్ లాగా వచ్చినావు. ఎప్పుడు వచ్చినావు? 21 డిసెంబర్లో వచ్చిన నేను. 20. సో ఓకే, నువ్వు కెనడా పోయింది, యూకే వెళ్దామని డిసైడ్ అయినావు. ఆ, పెళ్ళి ఎక్కడ హైదరాబాద్లో చేసుకున్నావు అప్పటికే. ఉమ్, ఉమ్. డిసైడ్ అయినాక సరే యూకే పోవాలంటే మార్గం ఏందని చెప్పేసి మీ వైఫ్కి స్టూడెంట్, స్టూడెంట్ వేయించినావు. నేను డిపెండెంట్ వేసిన. రైట్. నీకు ఇది ఎవరు అడ్వైస్ ఇచ్చారు? మంచి మంచి అడ్వైస్ ఇచ్చారు. అన్ననే, అదే కజిన్ అన్న అదే అని చెప్పిన కదా ఆయన. అదే మంచి నేను కూడా అదే చెప్తాను అందరికి. ఈ కాదు ఇప్పుడు ఆపర్చునిటీ లేదు అయితే కానీ. ఇది నాకెట్లా వచ్చింది అంటే, నేను అసలు
స్టూడెంటే వద్దాం అనుకున్నా. ఉమ్, అన్ని ఆలోచించిన 14 lakhs లో అయిపోతుంది కోర్సు. ఉమ్, సరే స్టూడెంట్ వెళ్తే 2 years వెయిట్ చేయాలా జాబ్ కోసము, మళ్ళీ పిహెచ్డబ్ల్యూ వస్తే యా, నెక్స్ట్ మళ్ళీ టైర్ 2 వస్తుంది. ఉమ్, సో ఇది అంతా లాంగ్ జర్నీ ఉంది. ఉమ్, షార్ట్లో ఏది ఉంటుందని ఎంక్వైరీ చేస్తే అప్పుడు ఇక అందరు ఇదే అడ్వైజ్ చేసినారు. ఇంకా వేరే ఉమ్, కూడా అడ్వైజ్ చేసినారు. ఇప్పుడు మనకి గ్లోబల్ టాలెంట్ వీసా అని ఉంటుంది, అవును. అది కూడా చెప్పినారు అప్పుడు. కానీ బెస్ట్ థింగ్ ఏంటంటే వైఫ్ స్టడీ మీద ఉంటే, నేను డిపెండెంట్గా ఉంటే మనకు ఫుల్ టైం రైట్స్ ఉంటాయి. ఉమ్. సో ఈజీగా జాబ్ తెచ్చుకొని కొంచెం తొందరగా సెటిల్ అవ్వడానికి ఇదే బెస్ట్ అని నేను ఇది చూస్ చేసుకున్నా. ఈ డిపెండెంట్ మీద ఉమ్, వచ్చినావు. అవును. ఎప్పుడు వచ్చినావు? 21 డిసెంబర్లో వచ్చిన. 21 డిసెంబర్లో వచ్చినావు, సెకండ్ ఉమ్, లాక్డౌన్ టైంలో అటు ఇటుగా, అంతేనా? అంతే అంతే. సో సెకండ్ లాక్డౌన్ ఇట్లా పోయింది, అట్లా వచ్చిన. రైట్, వచ్చినావు డిసెంబర్లో వచ్చినాక ఏం జరిగింది అప్పుడు, అప్పటి నుంచి చెప్పు స్టోరీ. అయితే నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను ఏది చేసినా నాకు ఒకటి నెగిటివ్ జరగడం కామన్ లైఫ్లో. సో నాకు వీసా వచ్చింది, నో వర్క్ నో బిజినెస్ అని వీసా స్టాంప్ వచ్చింది. సో, ఓకే. అది అప్పుడు అది రేర్. అది హోమ్ ఆఫీస్ వాళ్ళ ఏదో సంథింగ్ మిస్టేక్ అని చెప్పినారు వాళ్ళే. సో నేను అప్పుడు ఇండియాలోనే ఉన్నాను. అక్టోబర్లో వచ్చింది నాకు వీసా. సో అది చూడంగానే అసలు నో వర్క్ నో బిజినెస్ అంటే ఏంది, ఆడికి పోయి ఖాళీగా ఉండుడా, ఏం పని చేయొద్దా అని ఒక టెన్షన్ స్టార్ట్ అయింది మైండ్లో. సో తర్వాత నేను మళ్ళీ అక్కడ విఎఫ్ఎస్కి వెళ్ళి దాన్ని రీఅప్పీల్ చేస్తే వాళ్ళు నా పాస్పోర్ట్ రిటర్న్ చేసుకున్నారు. సో ఇది హోమ్ ఆఫీస్ నుంచే మిస్టేక్ ఉంది, మీ మీ పాస్పోర్ట్ మళ్ళీ రీస్టాంప్ ఇస్తాము అని చెప్పి అన్నాక కొంచెం రిలాక్స్ అయినా. సో ఆ గ్యాప్లో ఖాళీగా ఉండడం ఎందుకు, మన వీసా స్టేటస్ అన్ని అప్డేట్ చేద్దాం ప్రొఫైల్లో. సో అని చెప్పేసి జాబ్ సర్వ్, ఇంకా లింక్డ్ఇన్, ఈ ఈ సైట్స్లో నేను యూకేలో స్టార్ట్ చేసిన కొన్ని కంపెనీస్కి అప్లై చేయడం. సో 2 కంపెనీస్ నాకు రీచ్ అయినారు. రీచ్ ఇండియా అయ్యి నుంచి అప్లై చేయడం స్టార్ట్ చేసినావు? ఇండియా నుంచే. ఇండియా నుంచి జాబ్ పోర్టల్స్ ఓపెన్ అవుతాయా? మనకు జాబ్ సర్వ్ వస్తుంది, లింక్డ్ఇన్లో కూడా చేయొచ్చు. ఇంకా ఈ ఆ, ఏంటి సివి లైబ్రరీ, వీటిలలో మనం చేయొచ్చు. ఇండీడ్ ఓకే. కూడా చేయొచ్చు. రైట్. సో అలా ఏముంది, లొకేషన్ స్టోక్ కంటెంట్ పెట్టి మనం సెట్ చేయడమే కదా. ఓకే, సో విపిఎన్స్ అలా ఏం అవసరం లేదు. నేను బేసిక్గా నేనేం చేస్తా అంటే ఫస్ట్ కంపెనీస్, మనకు లింక్డ్ఇన్లో కంపెనీస్ కింద వస్తాయి. అవును. సో నేను అప్లై చేయకుండా ఆ కంపెనీ నేను తీసుకొని గూగుల్ చేసి ఫస్ట్ ఓకే. కంపెనీ ఏంది, ఆ కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఉమ్, ఆ, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, సో వాళ్ళ ప్రోడక్ట్ ఉందా, వాళ్ళు సర్వీస్ చేస్తున్నారా, వాళ్ళ వాళ్ళ బిజినెస్ ఏందో తెలుసుకుంటా ముందు. ఓకే. సో ఆ బిజినెస్ పైన మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందంటే అఫ్ కోర్స్ మనని ప్రిఫర్ చేస్తారు వాళ్ళు. అవును. సో నాకు ఎందుకంటే నేను ఇండియాలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్కి పనిచేశాను, ఓకే. పేరోల్ ప్రోడక్ట్కి చేశాను, ఉమ్, అండ్ కార్వీలో ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ అనే దానికి కూడా చేశాను. సో ఫినాన్షియల్ డొమైన్లో ఉన్న వాళ్ళని బాగా ప్రిఫర్ చేస్తారు ఓకే. యూకేలో అని తెలుసు. సో ఉమ్, అలా డైరెక్ట్ అప్లై చేయకుండా కంపెనీ వాళ్ళని రీచ్ అవ్వడం ఉమ్, స్టార్ట్ చేసిన. ఓకే. ఎవరో ఒకరు రిక్రూటర్ లక్కీగా మనకు లింక్డ్ఇన్లోనో దొరికారంటే వాళ్ళకి మెసేజ్ చేసి, సో ఐఎమ్ దిస్ క్యాండిడేట్, ఐ హ్యావ్ దిస్ మచ్ ఎక్స్పీరియన్స్, నాకు ఇంత ఎక్స్పోజర్ ఉంది, మీ బిజినెస్ పైన కూడా నాకు నాలెడ్జ్ ఉంది. సో ఎనీవే నేను నాట్ ఓవర్ ద టెక్నాలజీ, టెక్నాలజీ కాకుండా నాకు బిజినెస్ నాలెడ్జ్ ఉంది, మీరు ఏమైనా నన్ను ప్రిఫర్ చేస్తే విల్ డిస్కస్ అన్నట్టు నేను రీచ్ అయ్యేవాడిని. ఇక్కడికి ఓకే. వచ్చాక కూడా అదే స్ట్రాటజీ అప్లై చేశాను. ఓకే, ఎవరికి రాస్తుండే ఈ ఈమెయిల్ రీచ్ అవుట్? రిక్రూటర్స్కి మెయిన్గా. ఇది కంపెనీలో రిక్రూటర్స్ రిక్రూట్? రిక్రూటర్స్ కాకపోయినా కంపెనీలో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తారు వాళ్ళు సైట్లో, వాళ్ళకి రాయడం, లేదంటే డైరెక్ట్ ఫోన్ నెంబర్ ఉంటే కాల్ చేయడం చేస్తుండే. ఇండియా నుంచి? ఆ, ఇండియా నుంచి చేసిన అట్లా. ఓకే. ఏమన్నా ఇంటర్నేషనల్ బ్యాలెన్స్ వేసుకొని ఇంకా ఓ చేసిన. వావ్. ఆ, 12 అది రూపాయలు, చేసిన. 12 రూపాయలు పడతాడా ఆ, నిమిషానికి? అప్పుడు మనకు జియో ఉంటుండే కదా ఆ, అడ్వాంటేజ్, జియోలో ప్యాకేజ్ వస్తుండే, అట్లా చేస్తుండే. ఓకే, ఇంటర్నేషనల్, ఓకే. ఆ, అది చేస్తుండే. అట్లయితే అట్లా రీచ్ అయినా 2 3 వాళ్ళు ఎవరిని అడిగినా కామన్ ఆన్సర్ ఏంది, నీ వీసా స్టేటస్ అడుగుతుండే. అవును. సో నీకు వీసా ఉంటే నువ్వు ఇండియాలో ఎందుకు ఉన్నావు అన్న క్వశ్చన్ అడుగుతుండే. సో ఓకే. నేను ఇంకా రాలేదు అని చెప్తే, సో నువ్వు ఫస్ట్ రా, ఇడికి రా, ఇడికి వచ్చాక విల్ డిస్కస్ అన్నట్టు అందరు అదే చెప్పినారు. యా. సో ఇంకా అక్కడ ఉంటే పని కాదని అప్పుడు నేను సిజిఐలో నేను సీనియర్ డెవాప్స్ ఇంజనీర్ రోల్లో ఉన్నా. ఉమ్, నా మేనేజర్ రానియడు ఇక. నా ఉమ్, మేనేజర్ ఎంత క్లోజ్ అంటే ఆయన చైతన్య అని, ఇంకా ఉమ్, ముందు నరేందర్ మంచి ఛాన్స్ వదిలేసుకొని పోకు, నీకు అప్రైజల్లో నెక్స్ట్ మంచి మంచి అప్రైజల్ ఇప్పిస్తా, సీనియర్ పొజిషన్లో ఉన్నావు, లీడ్కి మూవ్ చేస్తా, ఉమ్, ఆ, కింద 4 ఉంటారు, నువ్వు ట్రైన్ చేసుకుంటుంటే సరిపోతుంది, ఉమ్, నువ్వు వెళ్ళిపోకు అన్నట్టు బాగానే పుష్ చేసిండు నన్ను. బట్ లాస్ట్లో చెప్పిన ఇంకా లైఫ్ డెసిషన్ ఇది, ఇంక వెళ్ళాల్సిందే. ఉమ్.
నేను కంబ్యాక్ వస్తా అని డిసైడ్ అయితే ఫస్ట్ నీకే రీచ్ అవుతా అని చెప్పుండే. సో ఆయన దగ్గర ఉండి కొంచెం ఆయన యుఎస్ లో 10 ఇయర్స్ ఉండి వచ్చిండు చైతన్య. ఉమ్, సో ఆయన కొంచెం గైడ్ చేసిండు. ఆయన కూడా అబ్రాడ్ లైఫ్ ఎట్లుంటది, పోయిన తర్వాత స్ట్రగుల్స్ ఎట్లుంటాయి కొంచెం చెప్పిండు అనమాట. సో అలా ఫ్లైట్ బుక్ చేసుకున్నా. ఇంకా ఫైనల్ డే అయిపోయింది, నెక్స్ట్ డేనే ఫ్లైట్ నాకు. ఓకే. ఫైనల్ డే వరకు వర్క్ చేసిన నేను సిజిఐకి. నాకు ఆడ రెండు మూడు క్వశ్చన్లు ఉన్నాయి. ఒక చిన్న చిన్న క్వశ్చన్. ఇప్పుడు నువ్వు ఇండియాలో సీజీఐలో పనిచేస్తున్నావు కదా, మళ్ళా సరే ఆన్ సైట్ పంపించారు అది చెప్పినావు కదా ఆపర్చునిటీ లేదని. ఇప్పుడు యూకేకి వచ్చినాక మళ్ళీ ఇక్కడ కూడా సీజీఐ ఉన్నది. అయితే దాంట్లో అప్లై సిజిఐలో చేస్తే తీసుకురా? నేను మిస్ చేసిన. సిజిఐలో వాళ్ళు ఏమన్నారంటే, నేను 2020లో జాయిన్ అయినా, అప్పటికి కోవిడ్ ఉంది. నేను 21లో అడిగిన, ఉమ్, నేను ఈ యూకే కెనడా కంటే ముందే సిజిఐలో నాకు ఆన్సైట్ ఏమైనా ఛాన్స్ ఉంటుందా, ఏమంటావు చైతన్య అని అడిగితే మా మేనేజర్ ఏం చెప్పిందంటే, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మేము పంపింది ఒక 6 మెంబర్స్ని. సో నేను జాయిన్ అయినాక కూడా ఒక ఆయన వెళ్ళిండు. సో ఈ కోవిడ్ వల్ల తగ్గించేసినారు. కోవిడ్ రాకపోతుంటే 100% ఆయన నాకు కమిట్మెంట్ ఇచ్చిండు, నువ్వు 3 ఇయర్స్ కంపెనీలో ఉంటే ఫస్ట్ నిన్నే పుష్ చేస్తా హెచ్1, నేను హెచ్1 నేను పర్సనల్గా రేజ్ చేపిస్తా అని కూడా అన్నాడు. కానీ ఏంటంటే చాలా చూసినాం మనం. నేను సిజిఐకి ముందు ఒక ఎట్మిక్స్లో జాయిన్ అయినా. ఉమ్, ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పారు యూకే ఆన్సైట్ ఇస్తామని. ఉమ్, నేను ఉమ్, జాయిన్ అయినా చూసినా ఇక కాదనుకున్నా. ఎవరిని ఉమ్. పంపలేదు. అంటే మా ముందు ఒక కొంతమందిని ఎందుకు పంపిరు అంటే ల్యాప్టాప్లు తెచ్చుకోనికి యూకే పంపిరు వాళ్ళని ఆన్సైట్ అని చెప్పి. సో ఇది మనకి ఎందుకులే అనుకున్నా. సో ఓకే. సిజిఐ ఇక్కడికి వచ్చినాక సిజిఐకి రీచ్ అయినా మళ్ళీ. యా. మాంచెస్టర్ లో సిజిఐ ఉంటే వాళ్ళు నన్ను కంబ్యాక్ అయినారు. సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు రీజాయిన్ అని కూడా అడిగిన. ఉమ్. అప్పటికే నాకు ఒక 3 ఆఫర్స్ వచ్చేసినాయి ఇక్కడ. ఓకే. సో కంపేర్ చేసుకున్నా. సిజిఐ జాయిన్ అవ్వకపోవడం రీజన్ ఏంటంటే, నాకు రాగానే నాకు అంతగానం తెలియదు ఈడ ఈ టైర్ 2 స్కిల్డ్ వర్కర్ వీసా అని ఒకటి ఉంటుంది కూడా అనేది నేను థింక్ చేయలేదు. ఓకే. అంటే దాని గురించి తెలుసు, బట్ ఏంటంటే ఏదో ఒక వీసా ఉంది కదా, అది కూడా ఒక వీసానే అనుకున్నా. కాకపోతే ఏంటంటే తర్వాత తెలిసింది ఏంటంటే, స్కిల్ వర్కర్ మీద ఉండి 5 ఇయర్స్ అయితేనే మనకి పిఆర్ వస్తుంది అని తర్వాత తెలిసింది. ఓకే. సో ఈ డిపెండెంట్ వీసాలు, స్టూడెంట్లు, పిఎస్డబ్ల్యూలు ఏవి క్యాలిక్యులేట్ కావని అప్పుడు తెలిసింది, అప్పటి వరకు తెలియదు. ఓకే. మీ సో కజిన్ చెప్పలే అయితే? ఇది ఒకటి నేను తెలుసుకోలేకపోయినా. ఓకే. ఓకే. ఇది తెలుసుకోవాలంటే డైరెక్ట్ ఇండియా నుంచే టైర్ 2 పైన వస్తుండే నేను. ఓకే. ఓకే. ఆ, సో అప్పటికి నాకు Bet365లో వచ్చింది, విప్రోలో వచ్చింది, ఇంకా ఒక లోకల్ కంపెనీలో వచ్చిందన్న. లోకల్లో ర్యాపిస్కాన్ అనే ఉమ్, సిస్టమ్స్ అని ఒక చిన్న, అదొక స్టార్టప్ లాంటిదేమో. బట్ వాళ్ళు ఆ, ఏమన్నారంటే, కంపెనీ కార్ ఇస్తాం, ఎవ్రీడే ఆఫీస్కి రావాలి, యా. రెంట్ అలవెన్స్ ఇవన్నీ ఉంటాయి, థింక్ అబౌట్ ఇట్ అని బాగానే చెప్పినారు. సో ఇవన్నిట్లో నేను Bet365కి బాగా ఇంట్రెస్టెడ్ ఉండే, ఎందుకంటే ఓకే. ఇది గ్లోబల్ బ్రాండ్, యా. మళ్ళీ ఇక్కడ లోకల్, ఇక్కడే హెడ్ క్వార్టర్స్. యా. సో సో విల్ గెట్ టు బెట్ 365కి ముచ్చటకు వద్దాం చేసేపట్ల. నువ్వు డిసెంబర్లో వచ్చినావు కదా, 2021 డిసెంబర్లో వచ్చినావు. ఈ 3 ఆఫర్స్ రావడానికి ఎంత టైం పట్టింది నీకు? నాకు ఆల్మోస్ట్ ఎంత అన్న ఒక 2 వీక్స్లోనే, నేను రాగానే 2 వీక్స్లోనే, నాకు 1 వీక్లోనే బెట్ ఆఫర్ వచ్చింది. ఓకే. సో నేను ఆ, ఇండియాలో ఎన్ని రోజులు రీసెర్చ్ చేసినావు? ఇండియాలో ఎన్ని ఇండియాలో రోజులు ఒక అప్లై వన్ చేసినావు? మంత్ 1 మంత్ ట్రై చేసిన. ఓకే. వన్ మంత్ వావ్. ట్రై సో చేసిన. అది ఉమ్, చాలా ఉమ్. తొందరగా వచ్చినట్టే. అయితే నాకు ఇక్కడ ఏమర్థమైందంటే, అప్పుడు మార్కెట్ ఓకే, అప్పుడు కొంచెం కాల్స్ ఉన్నాయి. ఉమ్, ఉమ్. ఇక్కడ .NET కి బాగుందని తెలిసింది. సో ఓకే. .NET డెవలపర్స్కి, డెవప్స్ ఇంజనీర్స్కి, ఉమ్, మెయిన్లీ డేటా అనలిస్ట్కి, డేటా సైంటిస్ట్లకి మార్కెట్ బాగానే ఉందని తెలిసింది. సో నాకు లక్కీగా నాకు .NET ఎక్స్పీరియన్స్ ఉండడం ప్లస్ యా. అయింది. సో Bet365లో ఏంటంటే, వాళ్ళు ప్రిఫరెన్స్ లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు, ఆ, ఇదొక్కటి తెలుసు. ఉమ్, మళ్ళీ ఏంటంటే, టెక్నాలజీ నువ్వు ఏం పని చేసినావు అనేది చూడరు వాళ్ళు. సో వాళ్ళు తీసుకునే రోల్కి నువ్వు ఫిట్ అవుతావా లేదా అనేదే చూస్తారు. యా. ఆ రోల్కి తిను ఫిట్ అవుతాడు, క్యాపబిలిటీ ఉంది అంటే 100% ఆఫర్ ఇస్తారు. ఓకే. సో సో మనం ప్రూవ్ చేసుకోవాలి. ఎన్ని ఇంట్రెస్ట్ ఇచ్చినావు? హార్డ్లీ ఒక 10-15 ఇచ్చా 3 వీక్స్లో, డిసెంబర్లో. ఓకే. వావ్. డిసెంబర్లో అంటే ఒక మళ్ళీ ఆఫర్ వచ్చాక కూడా నేను ఓకే. ఆగలేదు. యా. సో ట్రై చేస్తా, ఎందుకంటే నాకు బీఆర్పీ రాలేదు నేను ఉమ్, ఉమ్. వచ్చాక. యా. నా బీఆర్పీ చెప్పా కదా, ఆ ఇష్యూ వల్ల బీఆర్పీ లేట్ అయింది. నాకు జాన్లో వచ్చింది బీఆర్పీ. ఓకే. సో ఈ బీఆర్పీ లేదని చెప్పి వీళ్ళు నా జాయినింగ్ పోస్ట్పోన్ చేస్తూ వచ్చినారు.
ఓకే. సో నాకు ఒక భయం స్టార్ట్ అయింది మళ్ళీ. ఇప్పుడు చూస్తున్నాం, ఇంటర్వ్యూ కన్ఫర్మ్ అవుతుంది, ఆఫర్ లెటర్ కూడా వస్తుంది. ఎండ్ ఆఫ్ ద మూమెంట్కి వచ్చేసరికి సారీ, వీఆర్ సారీ, వీఆర్ మూవింగ్ విత్ అదర్ క్యాండిడేట్ అని చెప్పి కూడా జరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. యా. సో అది కొంచెం డౌట్ఫుల్ ఉండే. బీఆర్పీ రాకపోతే జాబ్ చేయలేం కదా ఇట్లా అన్నట్టు కొంచెం టెన్షన్ ఉండే. సో ఓకే, ఈ ఆఫర్ పోతే ఇంకోటన్నా ఉండాలి బ్యాకప్ అని చెప్పి అలా అటెండ్ అవుతూ వెళ్ళిన. ఓకే. ఓకే. సో మంచి ప్లానింగ్లో ఉన్నావు. ఆ, అయితే ఈ విప్రో అనేది బెస్ట్ ఆఫర్ అన్న. నేను యా. ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతా విప్రోది. మా మామ కూడా విప్రోలో 10 ఇయర్స్ ఉండే ఆయన. సో ఆయన ఏం చెప్పిండంటే, విప్రోది బాగుందిరా, నువ్వు ఇండియాకి వచ్చినా నీకు యూజ్ అవుతుంది ఇక్కడ కూడా చేసుకోవడానికి అంటే. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నువ్వు స్టోక్ రెంట్లో ఉన్నావు, నువ్వు బ్రూమ్లే అనే ప్లేస్కి రీలొకేట్ అయ్యి అక్కడ ఏదో క్లయింట్కి పని చేయాలి. మ్మ్. సో ఆ క్లయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఒక రౌండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. బట్ రీలొకేషన్ అలవెన్స్ అవన్నీ ఇస్తాము. మంచి పే కూడా, అది కూడా ఇప్పుడు బెట్లో వచ్చిన దానికంటే 50% ఎక్కువ. ఓకే. సో నేను బాగా డైలమాలో పడ్డా అసలు. మరి విప్రోకి వెళ్తే ఎట్లుంటుంది, ఇది ఎట్లుంటుంది అని అందరూ ఏం సజెస్ట్ చేశారంటే, ఇండియన్ కంపెనీస్కి వెళ్ళకు, దేశీ కంపెనీకి వెళ్తే నిన్ను మొత్తం రాకుతారు, మ్మ్. ఘోరంగా ఉంటది, తొక్కి నువ్వు పట్టి రాలా తట్టుకోలేవు. చేస్తారు. ఆ, ఆన్ కాళ్ళు ఉంటాయి, వీకెండ్లు ఉంటాయి, చచ్చిపోతావు. పాలిటిక్స్ ఆ, ఉంటాయి. అన్నీ ఉంటాయి. బెస్ట్ ఇంగ్లీష్ కంపెనీలో పడ్డావు. ఇంగ్లీష్ కంపెనీలు ఉన్నా, మా యుఎస్ మామ కూడా ఆయన కూడా అదే చెప్పింది. యా. ఆయన ఇక అందరు సజెస్ట్ చేసిరు కదా, ఏముంది బెట్లకు పోతే వాడు ఎట్లాగో మనకు స్కిల్డ్ వర్కర్ ఇస్తాడులే అన్న నమ్మకంతో జాయిన్ అయిపోయినా. ఓకే. ఓకే. బట్ ఓకే, డెసిషన్ తీసుకుంది బెస్టే అయింది అనుకుంటా. యా. ఎందుకంటే ఇండియాలో చేసిన 5 ఇయర్స్ కంటే ఇక్కడ చేసిన 2 ఇయర్సే నేను మోర్ దెన్ ఎనఫ్ నాలెడ్జ్ గెయిన్ చేసిన అని చెప్పుకుంటా. ఓకే. నైస్. నైస్. మ్మ్. సో నీకు ఇంటర్వ్యూస్ ఎక్స్పీరియన్స్, మ్మ్. నీకు ఆల్రెడీ ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉన్నది. సో నువ్వు ఒక మ్మ్. డిఫరెంట్ క్యాండిడేట్ మాకు ఇక్కడ. సో నా దగ్గరికి మ్మ్. వచ్చేటోళ్ళు అందరూ ఎక్స్పీరియన్స్ లేనోళ్ళు, లేదంటే ఏదో చిన్న మ్మ్. ఇంటర్న్షిప్ అది ఇది ఉన్నట్టు వస్తారు. అవును, అవును. ఆబ్వియస్గా నీకు ఇండియా ఇంటర్వ్యూ ఇండియా ఎక్స్పీరియన్స్ చాలా యూజ్ అయింది. మ్మ్. నీకు 1 మంత్ 1.5 మంత్లోనే 3 ఆఫర్స్ వచ్చినాయి. ప్లస్ మ్మ్. నువ్వు ఇండియా నుంచే చాలా తెలివిగా నువ్వు ఇంటర్నేషనల్ ప్యాకేజ్ చేసుకొని ఫోన్లు చేసుకుంటా అప్లై చేసుకుంటా ఇటువంటి పనులు ఓడి ఆ, చేయడు. ఇక మనం కొంచెం ఇలా ఇట్లాంటి వాటిలో తెర ఆ, ముందే ఉంటాం అన్నట్టు. మంచి మంచి హుషారుగానే ఉన్నావు నువ్వు. సో అయితే మ్మ్. ఆ, ఈ ఇంటర్వ్యూస్ నీకు మ్మ్. 2 ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇండియాలో ఇంటర్వ్యూస్కి యూకే ఇంటర్వ్యూస్కి డిఫరెన్స్ ఎట్లుంటుంది? ఓ, చెప్పాలంటే అసలు ఇక మన తెలంగాణ జమానా ఆస్మాన్ జమానా ఫరాక్ అంటారు చూడేది, ఆ, అట్లా ఆ, అట్లుంటది. అక్కడ ఇంటర్వ్యూలు నాకు, నేను ఏంటంటే టైం పాస్కి ఇంటర్వ్యూ పోతుండే ఇండియాలో. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు ఏదో జాబ్ చేస్తున్నా నడుస్తుంది అన్నట్టు ఉండబుద్ధి కాదు మనకు. ఉమ్. అది గెలకాలి, ఇది గెలకాలి అన్నట్టు పోతుండే అన్నట్టు. ఆడ ఇంటర్వ్యూ అంటే ఏదో, ఇక్కడ ఇంటర్వ్యూలతో పోల్చుకుంటే అది అంత అనిపించదు అంటే ఇండియాది. ఏం అడుగుతారు, ఎట్లుంటది ఉమ్. క్వశ్చనింగ్ అనేది ఎట్లుంటది, ఆ ఎన్వైరన్మెంట్ ఎట్లుంటది? చాలా మంది ఆ, నా దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లుంటది అంటే వాళ్ళకి ఉమ్, ఇంటర్వ్యూ అంటే భయం అవుతుంటది. అవును. ఏం అడుగుతారో, నేను ఇప్పుడు పలానా .NET పెట్టినా, పలానా జావా పెట్టినా, దీని మీద జావా మీద ఉమ్, గజ్జెప్పు గిజ్జెప్పు, .NET మీద గిజ్జెప్పు గజ్జె, ఈ టెక్నికల్ క్వశ్చన్ మొత్తం ఈ డీప్ అడుగుతారే అని భయపడుతుంటారు. అవునవును. ఇది సో నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను ఫ్రెషర్గా ఉన్నప్పుడు ఊరికే ఆ మాదాపూర్లో ఒక 100 కంపెనీలు తిరుగుంటా రెజ్యూమ్ పట్టుకొని. మస్తు ఆడికి పోయేదాకా బాగానే ఉంటది. ఇక ముందట కూర్చుంటాం, 10 మంది ఉంటారు, పిలుస్తారు, జస్ట్ డోర్ తీసుకొని లోపలికి పోతాం చూడు, ఇక అనుకుతుంది మనకి. ఆ ఆ ఇంటర్వ్యూ చూడంగానే నీకు అట్లా ఆ వైబ్ క్రియేట్ అవుతుంది, భయం భయంగా. ఇప్పుడు ఏం చెప్పాలి, ఏం అడుగుతాడో డప్పులు అన్నట్టు ఉంటాం. డప్పులు కొడతాయి. 100% వణుకుతుంది ఇక. అది ఏంటంటే అక్కడ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు కొంతమంది బాగా చేస్తారు. ఆ, నేను చూసిన నా నా ఎక్స్పీరియన్స్, ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్లో కొంతమంది బాగా చేస్తారు, కొంతమంది కొంచెం చూపిస్తారు యాటిట్యూడ్ మన పైన కూడా. క్వశ్చన్ లాగా అడగకుండా ఆ పర్సన్ని కొంచెం టెన్షన్ పెట్టడం, ఇట్లా కన్ఫ్యూజ్ చేయడం చేస్తారు. ఇంటిమిడేటింగ్ లాగా అడుగుతారు. ఓకే. అట్లా అడుగుతారు. ఉమ్, బట్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇండియాలో అయినా కానీ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే వితౌట్ ప్రిపరేషన్ వెళ్తే అసలు అసలు ఆ ఇంటర్వ్యూకే వెళ్ళొద్దని చెప్తాను నేను. ఉమ్. ఏ ఇంటర్వ్యూకి అయినా కానీ మనం బేసిక్ ప్రిపరేషన్తో వెళ్ళాలి. బేసిక్ ఎవరైనా కానీ పోగానే కూర్చొని నీ టెక్నాలజీ ఏందని ఆ టెక్నికల్ క్వశ్చన్ అస్సలు అడగరు. అసలు నువ్వు ఏంది, నీ బ్యాక్గ్రౌండ్ ఏంది అని నీ అదే గురించి తెలుసుకుంటారు ఫస్ట్. యూకేలా. ఇక్కడైనా అక్కడైనా, ఓకే. ఓకే. ఇండియాలో అయినా. ఉమ్,
నీ గురించి తెలుసుకున్నాకనే టెక్నికల్కి వెళ్తారు. బట్ అక్కడ ఎక్కువ టెక్నికల్ డిస్కషనే ఎక్కువ జరుగుతుంది. వాళ్ళు టైం వేస్ట్ చేయొద్దు అనుకుంటారు మనోళ్ళు ఉమ్, ఇండియాలో. టైం వేస్ట్ చేయొద్దు, వీనికి వచ్చారా అని ఒక 2 క్వశ్చన్లలో డిసైడ్ చేసేస్తారు. ఎక్కువ లెంత్ తీసుకోరు వాళ్ళు ఇంటర్వ్యూస్కి. ఫస్ట్ 2 క్వశ్చన్స్లోనే నువ్వు డిసైడ్ అయిపోతావు, నువ్వు వస్తావా రావా కంపెనీకి అన్నట్టు. ఉమ్. ఓ 2 క్వశ్చన్లు అడగా ఓకే వీడు అంతే ఉన్నాడు అని చెప్పి నేను చాలా ఇన్ని చూసిన నేనైతే అసలు ఒక క్వశ్చన్ అడగంగానే నేను డిసైడ్ అయిపోతా ఇది కాని పని అన్న. సరే సార్ అని చెప్పి వాళ్ళకి టైం వేస్ట్ చేయొద్దని చెప్పి లేచి వచ్చేసినాయి కూడా ఉన్నాయి ఇంటర్వ్యూలలో నేను. ఓకే. బట్ ఇక్కడ నేను ఎక్స్పీరియన్స్ అయింది అయితే ఆ, చాలా బాగుంటది ఫార్మల్ గా. ఫస్ట్ వాళ్ళు ఆ రోల్ గురించి చెప్తారు. ఉమ్, తర్వాత ఏదైనా కానీ నేను ఇప్పుడు మినిమం నేను వెళ్ళిన ఇంటర్వ్యూస్కి అంటే మాక్సిమం వర్చువలే ఇచ్చిన. ఫేస్ టు ఫేస్ చాలా తక్కువ, ఒక 4-5 ఇచ్చి ఉంటా. బట్ ఆ జాబ్ డిస్క్రిప్షన్ బాగా జాగ్రత్తగా చూసుకొని ఆ కంపెనీ ఏందో చూసుకొని వెళ్తే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ యాజ్ అ పర్సన్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకొని మన గురించి తెలుసుకుంటారు. వాళ్ళ ట్రేటింగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ. చాలా బాగా ఎంత బాగా జరుగుతుంది అంటే ఇంటర్వ్యూ. నేను షార్ప్ గేమింగ్ కంపెనీకి వెళ్ళిన మాంచెస్టర్కి. నాది 2 గంటలు అయింది ఇంటర్వ్యూ. పోగానే మంచిగా కాఫీ ఇచ్చిర్రు, కూర్చోబెట్టారు. ముగ్గురు కూర్చున్నారు. ఫస్ట్ అసలు టెక్నికల్ వైపు వెళ్ళలేదు. ఫస్ట్ కంపెనీ గురించే బాగా జరిగింది. నేను చేసే నా పని గురించి అడిగిర్రు, ఆ కంపెనీ గురించి అడిగిర్రు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు క్యూరియస్ ఉంటారు. అసలు నువ్వు ఈ పాత కంపెనీలో ఏం చేసి వచ్చినావు, నీ వర్క్ ఏందని బాగా తెలుసుకుంటారు. తర్వాత టెక్నికల్కి మెల్లగా వెళ్తారు. టెక్నికల్ కూడా వాళ్ళు ఏం చూస్తారు, ఏదో క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పినట్టు ఉండదు అది. చాలా బాగా మంచిగా నేను పేరు ప్రోగ్రామింగ్ ఇంటర్వ్యూస్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తా అటెండ్ కానికి. అందులో ఏదైనా మనం ప్రూవ్ చేసుకునేది ఉంటుంది, మనం మాట్లాడేది తక్కువ ఉంటుంది. సో మనం మాట్లాడి ఎంతైనా ప్రూవ్ చేసుకోగలుగుతాం. కానీ జాబ్లోకి వెళ్ళిన తర్వాత కదా తెలిసేది ఉమ్, అసలు. జాబ్ కొట్టడం ఈజీయే, మనం అందులో సస్టైన్ కావడం ఉమ్. అనేది ఛాలెంజింగ్ ఇక్కడ. ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు జనరల్గా? అంటే నీ 10-15 మ్మ్. ఇంటర్వ్యూస్లో అంతా కామన్గా తీసుకుంటే హై లెవెల్గా ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు? ఒక 5 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అనుకో, వాళ్ళకి అర్థం 5 years చేసిండంటే వీనికి టెక్నికల్ ఉంది అని వాళ్ళకి తెలిసిపోతుంది. సో వాళ్ళు ఎలాంటి అంటే ఇప్పుడు సిచ్యువేషనల్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు, బేసిక్గా డిప్లొమాటిక్ క్వశ్చన్స్ అడుగుతారు. ఒక ఇష్యూ వచ్చింది, ప్రొడక్షన్ ఇష్యూ వచ్చింది, ఆ క్లయింట్ లొల్లి పెడుతున్నాడా, నువ్వు ఫిక్స్ చేయాలి, నీకు సపోర్ట్ లేదు ఏం లేదు ఒక్కడివే ఉన్నావు, నువ్వు ఎట్లా ఫిక్స్ చేస్తావు, అసలు అది ఏందో ఐడెంటిఫై అయితే లేదు, అప్లికేషన్ బాగానే ఉంది, కోడ్ బాగానే ఉంది, అది లెగసీ కోడ్ బాగానే రన్ అవుతుంది, సో నువ్వు దాన్ని ఎట్లా ఫిక్స్ చేస్తావు. ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా అడిగిరు నన్ను. ఉమ్, ఇంకొకటి బెస్ట్ క్వశ్చన్ ఏం అడిగిరంటే, నువ్వు ఒక టెక్నికల్ లీడ్వి ఒక కంపెనీకి, నీ కింద ఒక టీం ఉంది. సో ఒక రిక్వైర్మెంట్ తీసుకొచ్చిండు క్లయింట్, అది టెక్నికల్గా అస్సలు ఫీజబుల్ కాదు. నీ డెవలపర్స్ ఏమో మేము చేయము మేము ఒప్పుకోమన్నట్టున్నారు, క్లయింట్ ఏమో లేదు చెయ్యాలంటాడు. నువ్వు ఎట్లా ఆ సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేస్తావు, ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగారు. ఓకే. సో చెప్పినావా మరి? ఇది నేను నా బెస్ట్ ట్రై చేసిన. కానీ వాళ్ళకి అర్థమైపోయింది వీడు చేయలేడని. ఆ, అది ఏంటంటే కొలాబరేషన్, కమ్యూనికేషన్, యా, నీ ప్లస్ నీ లీడర్షిప్ స్కిల్స్ అన్ని ఇవన్నీ అన్ని చూస్తారు దాంట్లో. నైస్ నైస్. సో లెట్స్ స్లోలీ మూవ్ ఆన్. నువ్వు నువ్వు ఏం చేసేవాడివి? ఐ మీన్ ఇంటర్వ్యూ ముందు, ఇంటర్వ్యూ అప్పుడు ఏం చేసేవాడివి? నీ బేసిక్గా రీసెర్చ్ వర్క్ ఎలా? Bet365కి వెళ్ళే ముందు నేను చూసిన, వాళ్ళు వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసినారు లింక్డ్ఇన్లో కూడా, ఆ రోల్ చూసిన. ఎస్బీఓ టీమ్, స్పోర్ట్స్ బ్యాక్ ఆఫీస్ టీమ్కి ద పర్సన్ నేమ్ కూడా చూసిన. ఇంటర్వ్యూ చేసే పర్సన్ మనకు మెయిల్లో క్లియర్గా పెడతారు హూ ఇస్ అవును. ద ఇంటర్వ్యూర్ అని కూడా. యా. సో ఫస్ట్ ఆయన ప్రొఫైల్ ఎత్తికిన లింక్డ్ఇన్కి వెళ్ళి. సో ఆ పర్సన్ ఆ కంపెనీలో ఆల్మోస్ట్ 18 years నుంచి ఉన్నాడు. ఈజ్ ఏ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ లీడ్ అనమాట. సో గ్లాస్ డోర్లో కూడా ఎతికా, అసలు ఎస్బీఓ టీమ్కి ఏమైనా ఇంటర్వ్యూస్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా షేర్ చేసుకునే ఉంటాయి కదా, అవి కూడా చూశాను. సో తర్వాత కంపెనీ ఏముంది, కంపెనీ అంతా బెట్టింగ్ ట్రేడింగ్ కంపెనీ. సో ఈ స్పెసిఫిక్గా ఈ ఎస్బీఓ టీమ్ ఏం గేమ్స్కి వర్క్ చేస్తుందో అది తెలుసుకొని, ఆ, మనకు అంత గేమింగ్ నాలెడ్జ్ ఎక్కువ లేదు, ఒక క్రికెటే తెలుసు మన ఇండియన్స్కి, అది తప్ప ఏం తెలియదు. బట్ ఇక్కడికి వస్తే వాళ్ళకు 30-40 గేమ్లకు చేస్తారు అని తెలిసింది. సో ఫస్ట్ కొంచెం ఆ ఎక్స్పోజర్ తెచ్చుకున్నా. సో ఈ బెట్టింగ్లో మెయిన్గా ఏముంటాయి ఇవి అని కొంచెం రీసెర్చ్ చేసుకున్నా ముందే. సో అది చేసుకొని వెళ్ళిన తర్వాత బేసిక్గా అదంతా సైట్లోనే ఉంది, కంపెనీలోనే వాళ్ళు చేసేదంతా ఉంది. సో అది ప్రిపేర్ అయ్యి వెళ్ళిన. యా. సో నువ్వు చెప్పినా చాలా హుషారున్నావు. ఈ ఇటువంటి పనులు చాలా మంది చేయరు. ఒకసారి ఇంటర్వ్యూ
ఆ, ఇంటర్వ్యూ వచ్చింది అనుకో, అంతే. ఆ, తెల్లారులు వేస్తారు, అటు ఇటు తయారయ్యి ఊరుకొస్తారు అంతే. ఉమ్. ఏముండదు. అట్లా అట్లా నేను కూడా చేసిన అన్న, నేను ఆ, ఒప్పుకుంటా. ఇండియాలో నేను కూడా చేసిన అట్లా. అదే ఎందుకే నీకు ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది అదంతా. యూ లెర్న్ హార్డ్ అది వే. యా. ఇదంతా కొంచెం నాకు ఎప్పుడు అర్థమైందంటే, నేను ఫస్ట్ కంపెనీకి వెళ్ళినప్పుడు చెప్పిన కదా, బ్రియో టెక్నాలజీస్ అని. అందులో మునీమ్ అని మా సిఓ ఆయన ఉంటాడు, ఆయన వన్ ఆఫ్ ద ఫౌండర్. ఓకే. నేను ఆ కంపెనీకి వెళ్ళినప్పుడు అసలు ఆ బ్రియో టెక్నాలజీ గురించి ఏం చూడాలి, డైరెక్ట్ పోయినా నేను. ఇక్కడ పొద్దున్న లేచిన రెడీ అయినా, ఇంత తిని పోయినా, కూర్చున్నాగా, వై దిస్ కంపెనీ, వాట్ డూ యూ నో అబౌట్ బ్రియో టెక్నాలజీస్ అని ఒక క్వశ్చన్ అడిగి నేను బ్లాక్ ఫేస్ పెట్టా. అన్నాగా ఆయన సింపుల్గా చెప్పిండు, సి నరేందర్, ఓకే నువ్వు ఒక ఫ్రెషర్వి, ఒక ఇంటర్వ్యూ పోయే ముందు బేసిక్ కంపెనీ గురించి నువ్వు నాలెడ్జ్ తీసుకొని వెళ్ళాలి నరేందర్, నీకు యూజ్ అవుతుంది ఫ్యూచర్ ఇదంటే. ఆయన ఇట్లా నేను అనుకున్నా, ఇంకా ఇది రాదురా మనకి ఇంటర్వ్యూ అనుకున్నా. ఆయన నన్ను ఏం అడగలేదు, జస్ట్ నన్ను చూసిండు, నా రెజ్యూమ్ చూసిండు, ఓకే ఫ్రెషరా అన్నాడు, ఎస్ అన్న, ఒక ఆప్టిట్యూడ్ టెస్ట్ పెట్టిండు అంతే. ఓకే. అది ఫట్ ఫట్ చేసేసిన, అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ మా సిటీఓ ఇమ్రాన్ సార్ తీసుకున్నాడు. ఆయన కూడా ఒకటే ఒక డేటాబేస్ క్వశ్చన్ అడిగింది, సీక్వెల్ క్వశ్చన్. అది ఒక్కటి పర్ఫెక్ట్ చెప్పిన. ఓకే. ఓకే. చెప్పంగానే ఆయన, సో ఇంకా ఆయన ఏమన్నాడంటే, సో నువ్వు ఫ్రెషర్ కదా, ఇది ఒక నీకు బెస్ట్ ఆపర్చునిటీ, సో మేము తీసుకుంటున్నాం నేను, నువ్వు ప్రూవ్ చేసుకోవాలి యా. అన్నాక ఇంకా మస్తు హ్యాపీ అయినా ఇంకా. ఓకే. అసలు ఇక ఆ రోజు నేను అనుకున్నా ఇది రాదేమో అని, యా. కానీ జాయిన్ అయిపోయినా ఇంకా బ్లైండ్ దానికి. ఓకే. సో నైస్. నువ్వు మంచి పేర్లు అన్ని అన్ని మంచి గుర్తుపెట్టుకున్నావు. ఇప్పటికీ టచ్ లో ఉంటారు నాతోని. నేను యా, ఇప్పుడు యా, జస్ట్ ఒక మెసేజ్ పెడితే యా, నాకు మా ఇమ్రాన్ సార్ రిప్లై ఇస్తాడు అన్న. యా. అట్లా నైస్. అంత ర్యాప్ ఇది ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ నరేందర్. చాలా మంది ఉమ్, రియలైజ్ అవ్వరు యాక్చువల్గా ఉమ్, నీ టెక్నికల్ స్కిల్స్ కంటే ఉమ్. యాజ్ అ పర్సన్, యూనో, యాజ్ అ పర్సన్ హౌ యు ఆర్, నీ యా. యాటిట్యూడ్ ఏంది, నీ ఉమ్, క్యారెక్టర్ ఏంది, అవును. ఇది చాలా, నీ కమ్యూనికేషన్ ఏంది, నీ సాఫ్ట్ స్కిల్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. సో నీకు ఈ సాఫ్ట్ స్కిల్స్, నీకు ఈ కమ్యూనికేషన్ కానీ నీ యాటిట్యూడ్ బాగుంది, మంచి హుషారు కానీ కాబట్టి మీ ఉమ్, మీ వాళ్ళందరూ నీకు మంచిగా టచ్లో ఉంటున్నారు. యా. ఉమ్, ఇట్ ప్రూవ్స్ వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ యు ఆర్. ఇట్స్ వెరీ ఉమ్, ఇంపార్టెంట్. సో ఐ నో నువ్వు, నీకు ఇండియాలో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది, యూకే వచ్చి పెద్ద ఏం స్ట్రగుల్ అవ్వలేదు, 1 or 2, 3 weeks నువ్వు మంచి ఆఫర్స్ పెట్టినావు. సో లెట్స్ ఫోకస్ ఆన్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ ఆప్ టు యూ, రైట్? ఎట్లా ఉమ్. అంటే, జాబ్ వచ్చినాక ఏం జరుగుతుంది ఇక్కడ? జాబ్ వచ్చి ఆ, జాయిన్ అవుతావు. ఇప్పుడు చాలా మంది టెన్షన్ పడుతుంటారు, సరే ఎక్స్పీరియన్స్ అవును. ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా ఏదైనా, ఉమ్. జాబ్ వచ్చినాక ఇట్లుంటుంది అట్లుంటుంది. నువ్వు కూడా పాయింట్ మెన్షన్ చేసినావు, సర్వైవ్ అవ్వాలి జాబ్ వచ్చినాక అన్నట్టు. తీసేస్తారా, అవును. ఇది అవుతుందా అది అవుతుందా అని టెన్షన్ పడుతుంటారు. ఏమవుతుంది? బేసిక్గా అందరూ వరి అయ్యేది ఏంటంటే, అంటే నేను ఓకే, నేను ఎక్కువ జాబ్ రావడానికి స్ట్రగుల్ కాలే ఒప్పుకుంటా. బట్ నేను బెట్లో జాయిన్ అయిన తర్వాత స్పాన్సర్షిప్ జాబ్ కొట్టడానికి ఒక 6 నెలలు గట్టిగా ట్రై చేసిన. అంటే ఒక జాబ్లో ఉండి, బట్ ఏంటంటే చాలా మంది ముందుగా బేసిక్గా వాళ్ళకి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం, జాబ్ తెచ్చుకోవడమే ఒక బిగ్ థింగ్ వాళ్ళకి, ఇక్కడ ఉన్న ఇనిషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి. బట్ ఏంటంటే జాబ్ వచ్చిన తర్వాత మనము ప్రొబేషన్లో మనం ఏదైతే ప్రూవ్ చేసుకుంటామో అదే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. సో ఇక్కడ నేను బెట్లో జాయిన్ అయినప్పుడు అయితే బేసిక్గా మనం అనుకున్నంత వరి అవ్వాల్సింది ఏమి ఉండదు. ఎవ్రీథింగ్ ఆడ మనకు స్పూన్ ఫీడింగ్ లా ఉంటుంది చెప్పాలంటే జూనియర్స్కి. సో ఒక రోల్కి వెళ్ళినప్పుడు మనం ముందే మన బేసిక్గా ఇక్కడ యూకేలో ఏం చూస్తానంటే, నేను ఇప్పుడు ప్రజెంట్ చేసే కంపెనీలో నేను ఇప్పటికీ నా ఆఫర్ లెటర్ ఓపెన్ చేసి నా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇంకా చూసుకుంటా, గుర్తుపెట్టుకోవాలి మైండ్లో అని. ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీలో మెన్షన్ చేసిన ఎవ్రీ లైన్ నా మేనేజర్ తీసి మాట్లాడతాడు నన్ను. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ డెవలపర్కి ఇండియాలో ఏముండాలి, ఇండియాలో ఏ కంపెనీకి పోయినా కానీ అయితే నేను బ్యాక్ ఎండ్లో ఇస్తారు, లేదంటే ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్లో ఇస్తారు, లేదంటే ఓ సపోర్ట్లు ఇస్తారు. ఇక్కడ అట్లా కాదు. సాఫ్ట్వేర్ డెవలపరు వాడు యూఐ చేసి ఉండాలి, బ్యాక్ ఎండ్ వచ్చి ఉండాలి, డేటాబేస్ మేనేజ్ చేయాలి, డిప్లాయ్మెంట్స్ డెవాప్స్ వర్క్ చూసుకోవాలి. ఇవన్నీ తెలిసిన వాడే సాఫ్ట్వేర్ డెవలపర్ ఇక్కడ వీళ్ళ దృష్టిలో. అన్ని నేను పర్ఫెక్ట్ ఏం అవసరం లేదు కానీ తెలిసి ఉండాలి. బేసిక్ ఎక్స్పోజర్ అని ఉండాలన్నా. తెలిసి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక లెట్స్ సే ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ ఉంది. ఓ బ్యాంకింగ్ అప్లికేషన్కి మెయిన్గా ఏం కావాలి మనకు, ఫినాన్షియల్
పైన కొంచెం నాలెడ్జ్ ఉండాలి. ఈ క్యాలిక్యులేషన్స్ ఇవి వచ్చి ఉండాలి. అప్లికేషన్ బ్రేక్ అయింది సడన్ గా. లేదు నేను డెవలపర్ని, నేను చెయ్యా, దీన్ని తీసుకుపోయి సపోర్ట్ వాడు వచ్చి చెప్తే నేను అప్పుడు చేస్తా అన్నట్టు ఉంటే ఈడ నడదు. నేను నేర్చుకుంది ఏంటంటే బెట్లో ఉన్నప్పుడు నేను ఒకసారి, నాకు ప్యూర్ బ్యాక్ ఎండ్ కోడింగ్ అనమాట. సో నాకు ఒక వర్క్ ఇచ్చినారు, VB.NET నుంచి C#కి ఒక టూల్ని మైగ్రేట్ చేయమని చెప్పినారు. అప్పుడు ఏమైంది, సడన్ గా ఒక డేటాబేస్ ఇష్యూ వచ్చింది. నేనేం చేసినా పోయి నా లీడ్ని, సీనియర్ని అడిగిన, "ఆ, ఇట్లా వస్తుంది ప్రొసీజర్లో ఇష్యూ వస్తుంది, అది కోడ్ అర్థం కావట్లేదు. అది మోర్ దెన్ 2,000 లైన్స్ ఉంది ఒక స్టోర్ ప్రొసీజర్. దాన్ని అర్థం చేసుకోనికే నాకు ఓ రోజు పట్టింది." వాడు ఏమన్నాడు, "ఇంక ఇది కూడా రాదా" అన్నట్టు చూసిండు నన్ను ఇక. "నువ్వు దీన్ని డీబగ్ చేయలేకపోతున్నావు నరేందర్, నువ్వు సీక్వెల్ ఏం నేర్చుకున్నావు" అన్నట్టు చూసిండు ఇంకా. ఇంకా అది అది ఎందుకు అడిగినా, అడిగి మనం విద్య తీసుకున్నట్టు అయింది ఆడ. సో అది చూస్తారు ఇక్కడ. ఒక ఇంటర్వ్యూకి పోయే ముందే వాళ్ళు మెన్షన్ చేస్తారు మన జాబ్ డిస్క్రిప్షన్ లో. సో ఈ పర్సన్ కి ఇది వచ్చు అని వాళ్ళు డిసైడ్ అయిపోతారు నువ్వు జాబ్ లోకి వెళ్ళిన తర్వాత. సో ఇక్కడ వాళ్ళు ఏం చేయలేదు, నాకు ఒక డాక్యుమెంట్ ఇచ్చిర్రు, అది చదవమన్నారు, టూల్ ఇచ్చిర్రు, కోడ్ ఇచ్చేసిర్రు, చేయమన్నారు ఇంకా. ఆ, మనం అర్థం చేసుకోవడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు బేసిక్ గా. కాకపోతే ఏంటంటే ప్రతి దానికి పోయి వాళ్ళని అడిగినామంటే ఇంకా అది అర్థమైపోతుంది వాళ్ళకి. యా అది నేను ఉమ్, నేను ఇంతకుముందు చెప్పిన అదే సాఫ్ట్ ఉమ్, స్కిల్ అంటే, నీ ఉమ్, యాటిట్యూడ్ కానీ సాఫ్ట్ స్కిల్ అంటే నువ్వు ఉమ్. తెలియంది తెలుసుకునేటట్టు ఉండాలి. అవును. నీకు గూగుల్ ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటాయి, తెలుసుకునేటట్టు ఉండాలి. అంతేగాని నువ్వు ప్రతిదీ పోయి వాడిని అడిగితే, అప్పుడే అరే నువ్వు అర్థమైపోయింది. టైం వేస్ట్ చేయకరా భయ్ మాకు అంటారు. సో వాళ్ళు time కి చాలా వాల్యూ ఇస్తారన్న. ఆ, ఎట్లా అంటే నేను ఎక్స్పీరియన్స్ అయిన issues లో పొర్రపాటున నువ్వు హెల్ప్ తీసుకుంటే టీమ్మేట్ దగ్గర, వాడు స్టాండప్లు ఎట్లా చెప్తాడంటే, "ఐ హెల్ప్ నరేందర్ దిస్ వన్, ఐ స్పెండ్ ఆల్మోస్ట్ 2 hours ఆన్ దిస్ వన్." ఊరి అమ్మ, నేనేదో నీ టైం వేస్ట్ చేసినారా అన్నట్టు ఆ, అది క్రియేట్ చేస్తాడు. ఇక ఇజ్జత్ కన్నా అడగము ఇక మనం పోయి వాడిని, ఇంకా అట్లుంటది. మళ్ళీ సో ఈడ బాగా చెప్పుకుంటారు. అది కూడా ఆ వాళ్ళకి ఏంటంటే బూస్ట్ అవుతుంది అనమాట. ఆ ఈ రేపు ఎప్రైజల్ అది ఇది వచ్చినప్పుడు, నేను ఈయనకి హెల్ప్ చేసిన, ఉమ్. ఆయనకి హెల్ప్ చేసిన, ఇది చేసిన, అది చేసిన. ఆ, ఇది చాలా చూసిన ఇట్లాంటివి. సో ఏది ఉన్నా కానీ మాక్సిమం మన దగ్గరనే అయిపోవాలి. అది ఉమ్, అది అయితలేదు అన్నప్పుడు సీనియర్ లెవెల్కి వెళ్తుంది, ఎస్కలేషన్ అవుతుంది, ఏదో ఒకటి అవుతుంది. కానీ ఆ, మనం బేసిక్ ఏం చేయకుండా blind గా, అంటే ఇవన్నీ నేను చేసినా కాబట్టి నేను రియలైజ్ అయినా ఇప్పటికి. యా, ఒకప్పుడు చేసినా కాబట్టి ఈ ఉమ్, యూకేలో ఉమ్, ఏం రాకముందే అది ఒకటి టూల్ ఉంటుంది, ట్రేడింగ్ టూల్ అని ఉంటుంది. ఉమ్, అందులో రియల్ మనకు రియల్ టైం గేమ్ నడుస్తూ ఉంటే మేము ఆ మనకు ఫీడ్స్ వస్తాయి అన్నట్టు బెట్కి. యా. సో ఆ టూల్లో రన్ అవుతా ఉంటే నేను ఏం చూడలే, అది ఫెయిల్ అవుతుందని చెప్పి పోయి అడిగితే, "నువ్వు ఏం చూసినావు అసలు, టూల్ అర్థం చేసుకున్నావా నువ్వు, అది ఎట్లా రన్ అవుతుంది చూసినావా" అని అడిగిండు అనమాట. సో నేను ఏం చెప్పలేదు, ఫస్ట్ ప్లస్ ఫోన్ వాళ్ళు అడిగి మళ్ళీ మళ్ళీ పొలైట్గా అంటారు. యా, సింపుల్ గా అంటారు వాళ్ళు. ఇక్కడ వాళ్ళకు సర్కాజం ఒక లెవెల్ ఉంటది, మనకు అర్థం కాదు అది. అది అర్థం ఇంగ్లీష్ కాదు వాళ్ళకి మనకి. యా, ఆ, యా, ఇట్లా ఇట్లా కొడతారు, అది దిగింది కూడా నీకు తెలియదు, అట్లా ఇస్తారు సింపుల్ గా. మస్తు మందిని చూసిన అట్లనే. మన దగ్గరనేమో అంత డైరెక్ట్ ఆ అగ్రెసివ్ చెప్పేస్తారు. మనకి అవును. అర్థం అర్థం కాదు, ఇది అర్థం కాదు. సో అవును. స్పాన్సర్షిప్ గురించి వద్దాం, ఒక ఉమ్, ఒక 2 నిమిషాలు వద్దాము. ఉమ్, నువ్వు ఆల్రెడీ సెకండ్ జాబ్ కదా యూకేలో? అవునన్నా. సెకండ్ సెకండ్ జాబ్. జాబ్ ఇప్పుడు ఆల్రెడీ ఒక 3-4 ఇయర్స్ నుంచి చేస్తున్నావు. ఉమ్, ఆ, నువ్వు చూసుంటావు కొంతమందిని, ఎక్స్పీరియన్స్ సరే తక్కువ ఉన్నా లేకున్నా ఉన్నట్టు పెట్టి వచ్చిన, ఆ, ఇలాంటి వాళ్ళు సర్వైవ్ అవుతారా? ఎలా ఉమ్. సర్వైవ్ కానంలో ఉన్నారని చూసినావా? ఎట్లా ఎట్లా ఉంటుంది వాళ్ళకి? నేను ఒక చాలా మంది ఉన్నారు నా గ్యాంగ్ లా ఇప్పటికి చేస్తున్న వాళ్ళు. ఇంకా పేర్లు చెప్పకిడ. అమ్మో, ఇక వాళ్ళు నా దోస్తులు కదా, పేర్లు ఏంటి కాదు కానీ సర్వైవ్ అయిన వాళ్ళు ఉన్నారు, సర్వైవ్ కాకుండా స్ట్రగుల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ మంది స్ట్రగుల్ అయిన వాళ్ళేనే చూసిన నేను. ఓకే. సర్వైవ్ అయిన వాళ్ళు తక్కువ. ఏంటంటే వీళ్ళు ఇప్పుడు నేను చెప్పాను అట్లా వాళ్ళని ఎంకరేజ్ చేయను చేయమని. ఏంటంటే సిచ్యువేషన్స్ అట్లా చేస్తాయి. ఇప్పుడు వస్తారు, స్టూడెంట్గా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, లోన్ పెట్టుకొని వస్తారు. వాళ్ళకు రాగానే ఒక ప్రెషర్ ఉంటుంది ఇక్కడ, ఆ లోన్ కట్టాలి, నేను లోన్ కట్టాలి, ఏదో ఒక జాబ్ చేస్తారు పార్ట్ టైం ఏదో ఒకటి. యా. ఏదో టైం బీయింగ్ వాళ్ళకు మెయింటైన్ అవుతుంది, మనీ వస్తున్నాయి. వాళ్ళు ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ ఫర్దర్ రియలైజ్ అవుతారు ఏమని, అరే నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసి వచ్చినా, నేను ఇది చేయకుండా అది చేయాల్సింది అని, అంత డ్యామేజ్ అయినాక. సో
వాళ్ళు ఏం చేస్తారు, ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ఏదో ఒక కంపెనీ ఎక్స్పీరియన్స్ పెడతారు, సివి ప్రిపేర్ చేస్తారు. ఆ, అప్పటికప్పుడు ర్యాండమ్ గా ఒక కోచింగ్ తీసుకుంటారు. ఎంత కోచింగ్ తీసుకున్నా కానీ నువ్వు రియల్ గా వర్క్ చేయనప్పుడు నువ్వు ఇంటర్వ్యూ ఫేస్ చేయడం అనేది కష్టం వాళ్ళకి. సరే కొడతారు జాబ్, కొట్టిన తర్వాత నువ్వు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టి వచ్చిన క్యాండిడేట్ నీ నీ దగ్గర నుంచి అదే అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కంపెనీ వాళ్ళు. యా సో అట్లా ప్రొబేషన్ ని ఇంత సీరియస్ గా తీసుకుంటారని నాకు ఇక్కడికి వచ్చినాకనే తెలిసింది. యా ఇండియాలో అసలు అది నాకు అసలు ఒక ప్రొబేషన్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ పీరియడ్ లో మనల్ని ఎవాల్యుయేట్ చేస్తారు, మన ప్రొఫైల్ అన్ని చూస్తారు అనేది నాకు తెలియలేదు. ఇక్కడ తెలిసింది. ప్రొబేషన్ లో మనం ప్రూవ్ చేసుకోపోలేదంటే ఇంకా అయిపోయినట్టే మనది. నేను ఐ అగ్రీ విత్ యూ ఫర్ ద ఉమ్, మోస్ట్ పార్ట్. యా 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఏం లేకుండా 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టిన వాళ్ళని ఉమ్, సర్వైవ్ కాదు, అసలు జాబులు రాకుండా పోయినారు చాలామంది. అవును. ఎట్లా అంటే వీళ్ళు దే కాంట్ గెట్ ఆన్ ఇంటర్వ్యూలోనే చాలా స్ట్రగుల్ అవుతారు. 5 ఇయర్స్ అంటే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెడతారు. కొందరేమో గ్రాడ్యుయేట్ ట్రైనీ జాబ్స్ కూడా అప్లై చేస్తారు. అవును. సెకండ్ థింగ్ వచ్చేసి ఇంటర్వ్యూ పోయినప్పుడు మళ్ళా ఎంట్రీ లెవెల్ లాగానే మాట్లాడుతుంటారు, అన్ని థియరీ ఆన్సర్స్ చెప్తుంటారు. యా ఉమ్, 5 ఇయర్స్ అంటే ఉమ్, వాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? దే ఎక్స్పెక్ట్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ యూ. యా. కాన్ఫిడెన్స్ అండ్ కాన్ఫిడెంట్ ఆన్సర్స్ అండ్ వాళ్ళకి నీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. ఏది చెప్పినా కానీ ప్రతిదీ నేను పాత కంపెనీ ఇట్లా చేసిన, ఆ కంపెనీ ఇట్లా చేసిన, ఈడు ఇట్లా చేసిన అని చెప్పాలి. అవును. అడిగి పోయి ఆ బుక్లో ఉన్న సెంటెన్స్ తీసుకుపోయి దానికి చెప్తే వాడేమో పిచ్చోడా వినడానికి. ఆ, మళ్ళీ ఈ కొంతమంది ఉమ్, ఏంటంటే ఈ ఈ నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్ ఉంది కదా, ఇన్ని రోజులు ఏదో హార్డ్ జాబ్స్ చేసి చివరికి ఇట్లా అడావుడికి ఇది చేసే లేజీ, చాలామంది లేజీ. దే దే అవును. డోంట్ దే డోంట్ హ్యావ్ దేర్ ప్రయారిటీస్ రైట్. రైట్. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ యాటిట్యూడ్ చేంజ్ కాదు. ఈ జాబ్ అవును. రాగానే మళ్ళీ అయ్యా వచ్చింది కదా భయ్ చలో రైట్ ఆ, జాన్ దేరే భయ్ అంటారు ఇక. ఈ రిలాక్స్ అవుతారు, సుక్కున్ రిలాక్స్ అవుతారు. అవుతారు, సుకున్ అవుతారు. అవును. అట్లా పోతే కంపెనీకి పోతారు, వస్తారు. ఉమ్, ఈ నెల శాలరీ పడగానే ఇట్లా క్యాసినో పోతారు 2 సార్లు. కథం. మస్తు మందిని ఆ, చూసిన నేను ఈ ఎంజాయ్ చేస్తారు. ఆడు క్యాసినోలు. ప్రొబేషన్ రాగానే, ఆ ప్రొబేషన్ రివ్యూ రాగానే ఆడు చూస్తాడు, నువ్వయ్యా ఏం వీకరా ఎన్ని రోజులు ఈడ అంతే. టైం పాస్ చేసినావు, వీ డోంట్ వాంట్ కీప్ యూ అని చెప్పేసి పంపించేస్తారు. రైట్. అవును. అప్పుడు బిస్కెట్ అవుతుంది. యా. అట్లా కాకుండా నేను సరే పెట్టుర్రి పెట్టొద్దు ఇవన్నీ నేను చెప్పను, కానీ ఒక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టి పోయిన వాళ్ళు ఆ, ఈ హంగర్నెస్ అని ఉంటారు వాళ్ళకి. అవును. పోతారు, కంపెనీలో పోతారు, జాయిన్ అవుతారు. కంపెనీలో ఏం చేస్తారు, ఏం కథ, ఏం టెక్నాలజీస్ వాడుతారు, వీళ్ళ ప్రాసెస్ ఏంది, వీళ్ళ కథ ఏంది, వీడేం చేస్తుండు, వాడేం చేస్తుండు, అన్ని టక 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 నేను నేర్చుకుంటూ ఉంటారు ఎప్పటికప్పుడు. ఇక వాళ్ళది ఒక అల్గారిథం నడుస్తూనే ఉంటారు అనమాట. ఇంటికి పోతారు, ఇంటికి పోయి దీని మీద యూట్యూబ్ వీడియో చూస్తారు, దాని మీద కోచింగ్ చూస్తారు, అది ఇది నేర్చుకుంటూ ఉంటారు. దే ఇంప్రూవ్ ఎవ్రీ డే. ఉమ్, By the time they get to their probationary review, and the manager will be like, "You made a good progress. You've been a good guy, good girl, right? We'll keep you." అట్లా ఈ ఈ రెండు, ఇది ఎక్స్పీరియన్స్, ఈ స్కిల్స్ ఇవన్నీ కాదు, ఇది ఇలా యాటిట్యూడ్ కదా. అవును. యాక్చువల్గా నేను చూసిన కొంతమంది సర్వైవ్ అయినారు అట్లా పెట్టి, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ కొట్టి. ఏంటంటే బేసిక్గా వాళ్ళు ఎట్లా వచ్చారు, వాళ్ళ జర్నీ అనేది నేను చూసిన అనమాట. వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళ దగ్గర పర్సన్ దగ్గర కష్టపడే అది ఉంది. అదే సో జాయిన్ అవ్వగానే ఆ, వాళ్ళకి రాకపోయినా కానీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్, లేకపోతే హెల్ప్ తీసుకుందాం, ఇది అర్థం కావట్లేదు, బయట నుంచి అయినా హెల్ప్ తీసుకొని కొంచెం నేర్చుకొని చేసి కష్టపడి ఎఫర్ట్స్ పెట్టి సర్వైవ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎఫర్ట్స్ పెడితే 100% అవుతారు. కానీ చాలా వరకు అయితే నేను ఫెయిల్యూర్ అయ్యి ఇప్పుడు నా సర్కిల్లోనే వాడు ఇండియాలో 10 ఇయర్స్ చేసిండు. ఆడ మంచి పేనే మళ్ళా, మంచి పే ఉంది, అంత ఉంది, ఇల్లు కొన్నాడు, అన్ని ఉన్నాయి. ఆయనకి ఎవడో చెప్పిండు, యూకే పోరా మస్తు పైసలు వస్తాయి, నెలకు 10 లక్షలు సంపాదించవచ్చు, కాంట్రాక్టులు చేయొచ్చు అని. ఆడ ఒక్క ఆడేం రూపాయి ఇస్తే ఈడ చేసిండు, 100 రూపాయలు రా అని చెప్పాడు. ఉమ్, వచ్చిండు, టైర్ 2 పెయిడ్ వీసా కొనుక్కొని వచ్చిండు. 3 నెలలు కూర్చున్నాడు. 3 నెలలు అసలు ఎట్లా అంటే కాల్స్ వచ్చినాయి మనోనికి. నాకు చెప్పినప్పుడు నేను నీట్గా చెప్పిన, పే మీద ఫోకస్ చేయకు, ఫస్ట్ ఒక జాబ్ తెచ్చుకో. టైం బీయింగ్ నువ్వు ఇక్కడ యూకే ఎక్స్పీరియన్స్ బిల్డ్ నువ్వు ఇండియాలో ఎంత ఎక్స్పీరియన్స్ అనే పెట్టుకోనరా, నీకు యూకే ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు వాళ్ళు. ఒకటే మాట, నీకు లేదు. సో నీకు ఒకటి వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవడానికి టైం తీసుకో. డబ్బుల మీద ఫోకస్ చేయకు, జాబ్ చేయి, 1 ఇయర్ చేయి, ఎక్స్పీరియన్స్ బిల్డ్ అయితే తర్వాత నువ్వు ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పినా. మంచిగా లేదు మావాడు,
నాకు ఇంత కమిట్మెంట్స్ ఉన్నాయి, నాకు అంత ఉన్నాయి, నేను నెలకింత పంపంది నాకు ఆడ నాకు వెళ్ళదు అంటే, మరి ఎందుకు వచ్చినావు అసలు ఉంటుంది. వచ్చి నీ చూసి 3 నెలలు ఉన్నాడు వెళ్ళిపోయాడు. యా, 30-40 లక్షలు అది ఖర్చు ఉంటుంది. గట్టిగా 35 వీసాకి అయినాయి ఇక, మెయింటెనెన్స్ కు 10 అయినట్టున్నాయి, వావ్. వెళ్ళిపోయింది ఇక. యా, సో యూ మెన్షన్ ద రైట్ వర్డ్, రైట్ అట్ ద రైట్ ఉమ్, టైం, సేఫ్టీ నెట్. యా, సో నీకు చాలా మంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది అంటుంటారు, అన్నా నాకు స్పాన్సర్షిప్ కావాలి, వీసా కావాలి, జాబ్ కావాలి అట్ ద సేమ్ టైం అంట. అరే ఏందిరా నువ్వు ఉమ్, ఫస్ట్ జాబ్ తెచ్చుకోతామి, జాబ్ తెచ్చుకో, అదే. ఒక సేఫ్టీ నెట్ ఉంటుంది నీకు. దాని తర్వాత మళ్ళీ వీసా జాబ్ కోసం ట్రై చేయి, లేదంటే ఉమ్, అదే కంపెనీలో వీసాకి ట్రై చేయి. అవును. అంతేగాని నువ్వు జాబ్ కావాలి, వీసా కావాలి, అమ్మ కావాలి, అయ్య కావాలి, బువ్వ కావాలి అంటే అన్నీ కావాలంటే ఎడంగా అదే. వస్తాయి ఒకటేసారి. ఇప్పుడు మీ వాడు చేసిన పరిశ్రమ కూడా అదే, ఏదో జాబ్ తెచ్చుకొని ఇక్కడ ఉమ్, లోకల్ వర్క్ కల్చర్ ఎట్లుంటుంది, ఇక్కడ కంపెనీస్ ఎట్లుంటాయి, ఎట్లా మాట్లాడతారు, ఎట్లా చేస్తారు, ఏం కథ అన్నీ అర్థం చేసుకొని మళ్ళీ 6 నెలల్లో ఏడాది అయినాక ఇంకో జాబ్ ట్రై చేసుకుంటే అలకా ఉమ్. అయిపోతుండే మీవనికి. ఇప్పుడు చూడు అంత పరిచయం అయిపోయా. మన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మన ఏజ్ మనతో ఉన్నోడు అంటే ఒక కొంతవరకు చెప్పగలుగుతాం. నాకంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కొంచెం పెద్దోడు, నేను చెప్పే వరకు చెప్పినా ఇక అంతే, ఇక వెళ్ళిపోయిండు. బట్ ఆడికి పోయి ఇక ఏదో మంచి దాంట్లోనే మళ్ళీ వచ్చింది ఇండియాలో, చేసుకుంటుండే ఇంకా. ఓకే, నైస్ నైస్. సో మనము నేను స్పాన్సర్షిప్ గురించి అడిగే ముందు మనం ఇంతకుముందే ఓ ముచ్చట ఉమ్, మాట్లాడుతున్నాం, ఏది మన ఉమ్, కార్పొరేట్ పాలిటిక్స్ అది ఇది అని, ఆహా, ఆ, టాక్సిక్ ఎన్వైరన్మెంట్, ఇండియన్ కంపెనీస్ అది అని. నాకు ఉమ్, ఆయన పేరు చూపాను కానీ ఇప్పుడే ఉమ్, ఫేస్బుక్లో ఒక మెసేజ్ వచ్చింది. ఆ, ఉమ్. ఆయనకి పాపం 15 years ఎక్స్పీరియన్స్ ఉందట ఓకే. యుఎస్లో. కంపెనీలో తొక్కుతున్నారు, టాక్సిక్ ఎన్వైరన్మెంట్ అయిపోయింది, భయ్యా నన్ను కొంచెం గైడ్ చేయాలి. 15 years. ఇండియాలో ఇండియాలో నెగ్గిండంటే దునియాలో ఏడవైనా నెగ్గుతారు పాలిటిక్స్ లో. మనోడు H1B మీద ఉమ్, పంపించారట యుఎస్కి. అలా, ఆహా, 15 years అంటే నాకంటే డబుల్ ఎక్స్పీరియన్స్. ఆ. సరే, ఎనీవే, సో నువ్వు స్పాన్సర్షిప్ జాబ్ కావాలని డిసైడ్ అయినాక ఏం ఉమ్. చేసినావు? యాక్చువల్గా నేను స్పాన్సర్షిప్ రావాలి, స్పాన్సర్షిప్ జాబ్ చేయాలని ఇనిషియల్గా అనుకోలే. సో బెట్లో చేసిన దాంతో 1 ఇయర్ చేసిన. మెల్లిగా ఒకసారి నా మేనేజర్తో ఒక మాట అడిగిన, మరి ఇట్లా ఉంటుందా ఆపర్చునిటీ, నాకు ఏమైనా ఉంటుందా అంటే, ఆయన సింపుల్గా ఏం చెప్పిండంటే, నేనైతే ఇంతవరకు నా టీంలో ఎవరికి చేసింది చూడలేదు. ఎవ్రీథింగ్ మేనేజ్మెంట్ డిసైడ్ అవుతుంది, మేనేజ్మెంట్ డిసైడ్ చేస్తేనే మేము చేయగలుగుతాం అన్నట్టు ఒక హోప్ ఇచ్చిండు. సరే ఒక 6 మంత్స్ చూద్దాంలే అని 6 మంత్స్ వెయిట్ చేసిన. బెట్కి లైసెన్స్ ఉండేనా? ఉంది, అన్ని ఉన్నాయి, ఇప్పుడు ఓకే. చేస్తున్నారు, నా అప్పుడు చేయలేదు, నా ఓకే. ఫ్రెండ్కి చేసినారు అందులో ఉన్న ఆయనకి. ఓకే. లైసెన్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన ఇట్లుంటది ప్రాసెస్, మీరు వీసా ఇవ్వండి, నేను డబ్బులు కూడా కట్టుకుంటా, రెడీ ఉన్నా అని కూడా చెప్పిన. సో వాళ్ళు ఏం చెప్పినారంటే, ఏమో మేము చేయట్లేదు, ఆపేసినాం అన్నట్టు చెప్పినారు అన్నట్టు. సో నేను ఇంకా ఇక్కడ ఉంటే పని కాదు మనకు. బట్ ఎనీవే ఇక్కడ ఉన్న రోజులు వర్క్ అయితే నేర్చుకున్నాము. వర్క్ ఒకటే కాదు, చాలా నేర్చుకున్నా ఆ కంపెనీలో. ఎట్లా బిహేవ్ చేయాలి, టీమ్ లీడ్స్ ఎట్లా ఉండాలి, మేనేజర్స్ ఎట్లా బిహేవ్ చేయాలి, కొంచెం మనం మన యాటిట్యూడ్ ఎట్లా మెయింటైన్ చేయాలి, కొంచెం ఇవన్నీ నేర్చుకున్నా. సో నేను 23లో స్టార్ట్ చేసిన. ఇంకా 23 ఇనిషియల్ జనవరి ఆ టైంలో కంపెనీస్ అన్ని మనకు ఎట్లాగో జిఓవి సైట్లో అన్ని మనకు లిస్టెడ్ కంపెనీస్ ఉంటాయి. ఎస్. సో ఆ కంపెనీస్ లిస్ట్ తీసుకొని అందులో ఏమేమి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయో కొన్ని ఫైనల్ చేసుకున్నా. యా. చాలా వరకు నేను తెలుసుకునేది ఏంటంటే, ఏదైనా కానీ గవర్నమెంట్ కంపెనీస్ అనుకో ఈజీగా అవుతుంది స్పాన్సర్షిప్. అదే ప్రైవేట్ కంపెనీకి వెళ్తే వాళ్ళు ఫస్ట్ పర్సన్ని డైరెక్ట్ స్పాన్సర్ చేయరు, తీసుకుంటారు, చూస్తారు పర్సన్, ఓకే ఈ పర్సన్ ఈ క్యాండిడేట్ రైట్ అంటేనే వాళ్ళు ముందుకు వస్తారు అనేది బాగా అర్థమైంది. సో నేను అన్ని గవర్నమెంట్ కంపెనీస్కే టార్గెట్ చేసిన. ఎన్హెచ్ఎస్కి, యూకే, ఇప్పుడు నేను చేసేది యూకే హెచ్ఎస్ఏ, ఇంకా మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ వర్క్ అండ్ పెన్షన్స్, స్కాటిష్ పవర్, ఇవన్నీ ఇస్తున్నాయని తెలిసింది. ఇందులో కేపిఎంజీకి ఇచ్చిన ఇంటర్వ్యూ, అది బాగా అయింది ఇంటర్వ్యూ. గ్లాస్గోలో ఉంటుంది. సో అది టెక్నికల్ బాగా అయింది కానీ మేనేజర్ రౌండ్లో ఇంకా అది సమ్ రీజన్స్ వల్ల వాళ్ళు తీసుకోలేదు. బట్ వాళ్ళు చేస్తామని కూడా చెప్పినారు ఇంటర్వ్యూలో. ఇంకా జస్ట్ ఇట్కి ఇచ్చా ఇంటర్వ్యూ, అది నా కెరియర్లో నేను బెస్ట్ ఇంటర్వ్యూ అనుకోవాలి. ఇంకా బాగా చేసారు ఇంటర్వ్యూ వాళ్ళు. ఒక 45 minutes పేర్ ప్రోగ్రామింగ్ రౌండ్ అయి ఉండే, బాగా చేసిన అది కూడా. కానీ సెకండ్ రౌండ్ టెక్నికల్లో అది పోయింది. వాళ్ళు కూడా చెప్పినారు స్పాన్సర్ ఇస్తామని.
సో ఇట్లా ఇస్తుండే ఇస్తుండే నాకు ఇక్కడే లోకల్ క్రూలో ఒక కంపెనీ ఉంది. వాళ్ళది ఓకే అయింది. ఇది ఓకే అయింది. ఇది కాకుండా నేను అప్పుడు విప్రో వదిలేసిన కదా, ఆ హెచ్ఆర్కి మళ్ళీ ఒకసారి కాంటాక్ట్ అయినా అన్నట్టు ఉమ్, వాళ్ళతోని. వాళ్ళు ఏమన్నారంటే ఉంది కాంట్రాక్ట్ రోల్ ఉంది, పర్మనెంట్ రోల్ లేదని చెప్పినారు. ఉమ్, సో అదే ఎట్లయితే ఇట్లా కాంట్రాక్ట్ రోలే కదా అని ఇంటర్వ్యూ కూడా ఇచ్చిన వాళ్ళకి ఓకే అయింది. అది అది ఓకే అయింది. వాళ్ళు లండన్కి రమ్మన్నారు ఆడ పని చేయడానికి. సో ఇవన్నీ చూసుకుంటే నాకు ఇప్పుడు ఈ కంపెనీయే కొంచెం బేసిక్ గా ఈ యూకేహెచ్ఎస్ఏ ఇంటర్వ్యూ మాత్రం ఒక 2 నెలలు ప్రాసెస్ అయింది. ఫస్ట్ ఇంటర్వ్యూ మార్చిలో ఇస్తే సెకండ్ ఇంటర్వ్యూ ఏప్రిల్లో ఇచ్చిన అనమాట. ఓకే. సో నా మేనేజర్ నాకు బాగా క్లోజ్ అయిపోయిండు ఆ ఇంటర్వ్యూ తర్వాత. పర్సనల్ గా టచ్ లో ఉన్నాడు. సో నరేందర్, వీఆర్ ఓకే విత్ యూ, మేము ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నాం అది అని చెప్తే నాకు కొన్ని కన్సర్న్స్ ఉన్నాయని అప్పుడు డిస్కస్ చేసిన. సో నాకు ఇట్లా స్పాన్సర్షిప్ కావాలి వీసాది, మీరు ఓకే అంటే నేను రెడీగా ఉన్నా అంటే వాళ్ళు ఏమన్నారు అని ఇక్కడ ఇక్కడ ఏంటంటే పే బ్యాండ్ ఉంటుంది వీళ్ళకి. నాది ఇది ఎస్సీ. ఎస్పెషల్లీ పబ్లిక్ సెక్టర్ కదా నువ్వు చేసేది ఇప్పుడు. అవును, ఆ పబ్లిక్ పబ్లిక్ సెక్టర్ కి. సెక్టర్లో బ్యాండ్స్ ఉంటాయి. ఆ ఆ, బ్యాండ్స్, ఆ బ్యాండ్ రీచ్ అయితేనే ఇస్తారు అంతో స్పాన్సర్షిప్. అవును. అయితే నేను అటెండ్ అయిన రోల్ లక్కీగా ఎస్సీఓ బ్యాండ్ రోల్ అనమాట. ఉమ్, సో ఆయన ఏం చేసిండంటే పర్సనల్ గా ఆయన నా రోల్ ని చేంజ్ చేసి ఉమ్, మళ్ళీ దాన్ని జాబ్ డిస్కషన్ ని కూడా చేంజ్ చేయించి ఒక 1 మంత్ టైం తీసుకొని మళ్ళీ నన్ను ఇంటర్వ్యూకి తీసుకున్నాడు ఆయన. యా. ఫస్ట్ రౌండ్ లోనే అయిపోతేనేమో నార్మల్ బ్యాండ్కి వెళ్ళిపోయేవాడిని. అప్పుడు 50-50 ఛాన్స్ ఉండేది. సో ఆయన పర్సనల్ గా నాకు హెల్ప్ చేయనీకి కొంచెం ఏమో ఇంకా మనకు అట్లా అన్ని రకాలుగా హెల్ప్ అయింది అనుకోవచ్చు అది. సో నా రోల్ చేంజ్ చేయించి సీనియర్ రోల్ కి ఎస్సీఓ బ్యాండ్ కి పుష్ చేయించి జాబ్ డిస్క్రిప్షన్. ఇక్కడ ఏంటంటే మా దాంట్లో జాబ్ డిస్క్రిప్షన్ మనము చేసి రిక్రూట్మెంట్ కి పంపిస్తే వాళ్ళు అప్రూవల్ ఇస్తేనే రోల్ మనము అడ్వర్టైజ్ చేయాలన్నమాట. అవును. సో కొత్త రోల్ జాబ్ రోల్ అడ్వర్టైజ్ చేపించి ఇంటర్నల్ గానే మళ్ళీ నా సీవీ పుష్ చేయించి యా. మళ్ళీ ఇంటర్వ్యూ చేసిండు. ఆ ఇంటర్వ్యూలో ఏంటంటే బిజినెస్ హెడ్ కూడా జాయిన్ అయినారు అనమాట వాళ్ళు కూడా. సో అంతా ఓకే అయిన తర్వాత ఎస్సీ బ్యాండ్ లో మ్యాక్స్ పే ఎంత ఉంటుందో అంత పేకి నాకు ఆఫర్ ఇప్పించి స్పాన్సర్ డైరెక్ట్ కాస్ ఇచ్చేసిండు ఆఫర్ లెటర్ తో పాటే. ఓకే. సో నేను అట్లా వచ్చింది. ఇంకా నేను దీనికే స్టిక్ అయి ఉన్నా ఎందుకంటే ఇంకా ఇక వాళ్ళంతా చేసిర్రు. టీంలో కూడా నేను ఒక్కనే డెవలపర్ని, ఫుల్ స్టాక్ మొత్తం నేను ఒక్కనే చేస్తా. నాకు ఒక్కడే మేనేజరు, ఏదున్నా మేమిద్దరమే అనమాట. ఇక ప్లస్ సో మంచి టీం. వాళ్ళే పే చేసి ఉంటారు నీకు ఇదంతా. అంటే అప్లికేషన్ ఐహెచ్ఎస్ నేనే చేసుకున్నా. ఓకే. అది వాళ్ళు రియంబర్ చేస్తా అన్నారు. ఇక నేను దాన్ని అడగలేదు తర్వాత. అడుగు పోన్లే అడుగు తీసుకో, చూద్దాం, అడుగు తీసుకో. మెల్లిగా అడగాలి ఇంకా. అడుగు, నువ్వు రీఎంబర్స్ చేస్తానప్పుడే తీసేసుకోవాలి. ఆ, అప్పుడే నేను అది అడిగేది ఉండే. ఏమో లెట్స్ మన ప్రొబేషన్ లో ఉన్నాం, ప్రొబేషన్ కానీ ఓకే. అన్న ఒక థింగ్ తో ఆగి ప్రొబేషన్ అయ్యి ఇక వన్స్ పర్మనెంట్ అని ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇంకా ఒక్కసారి అడిగి చూసిన మా మేనేజర్ ని. వీళ్ళు టాక్ వీళ్ళు డిస్కస్ అన్నాడు, ఇంకా వదిలేసిండు. సరేలే పోనీ, ఎటు పోతాం ఏడనే ఉంటాం కదా మెల్లగా అన్నట్టు ఇక చూస్తున్నాం ఇక. ఓకే. ఓకే. నైస్. అట్లీస్ట్ నీకు ఉమ్, స్పాన్సర్షిప్ జాబ్ వచ్చింది. ఉమ్, డైరెక్ట్ ఇచ్చేసారు. సో యూఆర్ వెరీ హ్యాపీ. దట్స్ గుడ్. సో ఒకవేళ ఉమ్, నీకని కాదు, ఇప్పుడు వేరే వాళ్ళు నాకు చాలా మంది క్వశ్చన్లు అడుగుతుంటారు. అన్నా నేను స్పాన్సర్షిప్ వీసా మీద ఉన్నానా, వేరే ఎంప్లాయర్ చూసుకోవాలనా, వేరే మారాలనా అంటారు. వాళ్ళకి ఎట్లాంటి అడ్వైస్ ఇస్తావు నువ్వు, ఆల్రెడీ నేను స్పాన్సర్షిప్లో ఉండి ఇప్పుడు చూసుకోవాలని? ఆల్రెడీ స్పాన్సర్షిప్ ఉండి 5 years వీసా ఉన్నోడైతే ఏ రిస్క్ చేయకుండా నీకు సెక్యూర్లు ఉన్నావు, మంచి జాబ్లు ఉన్నావు, ప్రూవ్ చేసుకో, పని చేసుకో. ఎండ్ ఆఫ్ ద నీకు ఏముంది లైఫ్, వాళ్ళు ఇచ్చిన పని చేయాలి. మండే టు ఫ్రైడే జాబ్ చేసుకో, సాటర్డే సండే నీ రొటీన్ ఏదైనా చేసుకో, మళ్ళీ పోయి జాబ్ చేయి. నువ్వు జాబ్ మీద కాన్సన్ట్రేట్ చేయనప్పుడే ఈ ఈ టెన్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఆ, లేదు, రిస్క్ పెట్టి ఇంకో జాబ్ కొట్టి నువ్వు స్పాన్సర్షిప్ తెచ్చుకుంటే వెల్ అండ్ గుడ్ అది. అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా ఇనిషియల్ గా నువ్వు మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి ఆ జాబ్ లా. యా. నువ్వు ఆడ ప్రూవ్ చేసుకోలే అనుకో మళ్ళీ ఇదే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. సో నేనైతే ఇక వాళ్ళకైతే ఇప్పుడు ఒక దగ్గర ఉన్నాం సేఫ్ గా ఉన్నప్పుడు ఉండి పిఆర్ వచ్చిన తర్వాత నువ్వు ఇంకే వాట్ ఎవర్ ఏదైనా చేసుకోవచ్చు. యా. ఒక చిన్న ఒక స్టెప్ బ్యాక్ చేస్తే, మీ ఇప్పుడు సరే ఫ్రెండ్ ఒక ఆయన వీసా కొనుక్కొని వచ్చిండు. ఉమ్, ఆమ్, అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి, వీసా కొనుక్కున్నారో ఎట్లున్నారో ఉమ్, మొత్తానికి చాలా మంది ఉంటారు వీసాలు తీసుకొని మన అవునవును. కన్వీనియన్స్ స్టోర్లలో, ఆఫ్ లైసెన్స్ షాప్లో ఉమ్, చేస్తారు. ఉమ్, ఆడనే వీసా తీసుకొని ఆడనే చేస్తారు కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ నన్ను రీచ్ అవుట్ అవుతుంటారు, అన్న నేను ఇప్పుడు ఐటీలో అవును. ఫోకస్ చేస్తా, నేను జాబ్ తెచ్చుకుంటా, అది ఇది అని. ఉమ్, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి వీసా ఉంటుంది. సో విచ్ మీన్స్ వాళ్ళు ఏదైనా జాబ్ తెచ్చుకుంటే డైరెక్ట్ వాళ్ళకి వీసా కావాలి, జాబ్ రావాలి, రైట్? అవును. అవును. వాళ్ళకి ఎలాంటి అడ్వైజ్ ఇస్తావు? ఇది చాలా మంది నేను చూసిన వాళ్ళు ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ వస్తారు. వైఫ్ కి అదర్ వైఫ్ ఆర్ హస్బెండ్ టైర్ టు ఒకరు డిపెండెంట్ వస్తారు. సో ఎవరైతే డిపెండెంట్ ఉన్న వాళ్ళకి
కేపబిలిటీ ఉండి జాబ్ కొడతా అనే కాన్ఫిడెంట్ ఉంటే ఓకే అది. ఎందుకంటే డిపెండెంట్ మీద ఎన్ని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళీ ఐటీ జాబ్ చేయాలన్నోడు ఐటీ జాబ్కే స్టిక్ కావాలి. సో టైం బీయింగ్ ఈ జాబ్ చేస్తా, టెంపరీగా ఇప్పుడు నాకు మనీ రొటేట్ కావాలి అన్నట్టు పోతే కాన్సన్ట్రేషన్ అనేది 100% మిస్ అవుతుంది. బిస్కెట్ సో అదే. సో నువ్వు ఫినాన్షియల్గా ఉన్నావు, మంచిగా డబ్బులు ఉన్నాయి అనుకో, ఖాళీగా ఇంట్లోనే ఉండు, ఫోకస్ చేసి జాబ్ కొట్టుకో, బాగుంటుంది అది. ఏ లేదు టైం బీయింగ్ వేరే జాబ్ చేసుకుంటా పైసలు సంపాదించుకుంటా, నువ్వు దునియా ఏం చేసినా పైసలు వస్తాయి, ఈడ కెరియర్ ఉండదు అంతే. అదే నా దగ్గర కూడా ఉమ్, మొన్న చిన్న ఉమ్, నా తానికి ఒక తమ్ముడు వచ్చిండు. ఆ, వచ్చి ఏమన్నాడు అంటే నా దగ్గర నేను రిసెప్షనిస్ట్ జాబ్ కోసం అడ్మినిస్ట్రేషన్ రిసెప్షనిస్ట్ జాబ్ కోసం చూస్తున్నా. నాకు ఉమ్, ఈవెన్చువల్లీ నాకు సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్ కావాలి సంథింగ్ ఏదో చెప్పిండు. మరి సాఫ్ట్వేర్ డెవలపర్ కావాలంటే గిదెందుకు చూస్తున్నావు తమ్మి అంటే, అన్న టైం బీయింగ్ ఇది చేస్తా, ఆ, ఇది జాయిన్ అయినాక అది చూసుకుంటానా. అరే ఒక్కసారి నువ్వు జాయిన్ అయినాక నీకు టైం ఉండదు, ప్లస్ దీనికి పెట్టే ఎఫర్ట్ సేమ్ ఎఫర్ట్ దానికే పెడితే అదే వస్తుంది కదా భయ్. మా అవును. అంటే ఒక నెల రోజులు అటు ఇటు లేట్ అవుతుందేమో కానీ మళ్ళీ ఈ టైమింగ్ చూసుకుంటా అది చూసుకుంటా అంటే అయిపోయే వరకు వీసా అయిపోతుంది. ఇప్పుడు టైం బీయింగ్ చేయాలంటే మనకి ఐటీలనే వేరే జాబ్స్ కూడా ఉన్నాయి. అంటే యా. ఇప్పుడు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఆ, సరే వచ్చినావు, నీకు వీసా ఉంది, నువ్వు ఒక డెవాప్స్ ఇంజనీర్, ఒక బ్యాక్ ఎండ్ డెవలపర్, లేదంటే డేటా అనలిస్ట్ రోల్కో ట్రై చేస్తున్నావు. సో నీకు మంచిగా ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఈజీగా వస్తుంది. కొంచెం ఒక 1-2 మంత్స్ గట్టిగా ఫోకస్ చేయాలి. మామూలుగా ఏదో అప్లై చేసి వదిలేసిన, కాల్ వస్తలేదు అంటే అది కాదు కదా. నువ్వు ఒక జాబ్కి అప్లై చేసినావంటే మళ్ళీ మనం వాళ్ళని రీచ్ అవ్వాలి. సి అప్లైడ్ ఫర్ దిస్ జాబ్ ఫాలో అండ్ అప్. ఫార్వర్డ్ మై ప్రొఫైల్ అని ఫాలో అప్ చేయాలి మనం. ఫాలో అప్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఇక్కడ కొంచెం, ఇక్కడ వాళ్ళ దగ్గర కొంచెం హానెస్టీ ఉంటుంది. సి వీఆర్ నాట్ ప్రొసీడింగ్ విత్ యూ అని డైరెక్ట్ చెప్పేస్తారు కాల్లో మనకి. లేదు అనుకో, లేదు హోల్డ్లో ఉంది అంటే దాన్ని ల్యాక్ చేయరు వీళ్ళు ఎవరైనా. సో ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, అప్లై చేయాలి గట్టిగా. ఇక ఏమనంటే మార్కెట్ లేదు అనేది బాగా వింటున్నా ఇప్పుడు. నేను చూసిన వరకు అయితే ఈ 2023-24 కంటే ఈ ఇయర్ కొంచెం కాల్స్ మంచిగానే ఉన్నాయి. ఎప్పుడైనా మార్కెట్ ఉంటూనే ఉంటుంది తమ్మి. అదే. ఆ, మా అప్పుడప్పుడు కొంచెం స్లో ఆ, ఉంటుండొచ్చు కానీ అవును ట్రై ఉంటది. ట్రై ట్రై చేసేవాడికి కరెక్ట్ ఒక పద్ధతి ఒక ప్రాసెస్లో వెళ్ళేవాడికి ఎప్పుడైనా మార్కెట్ ఉంటూనే ఉంటుంది, కంపెనీస్ ఉంటది. ఉంటూనే ఉంటాయి. ఈ మార్కెట్ లేని వాళ్ళకి చెప్పేటోళ్ళు సగం మంది ఎవరుంటారు చెప్పనా, ఇలా అదే. చుట్టుముట్టు అంతా ఈ ఎదవలు దాపరిస్తారు. ఆ, ఆ, రూమ్మేట్స్ కానీ లేకుంటే ఈ తాగుబోతు కొడుకులు ఉంటారు. ఉమ్. అరే మావాడు మస్తు ట్రై చేసిండ్రా ఆయనకి వస్తలేదురా మార్కెట్ బాగాలేదంటారా, అరే ఈయనకి లేదురా ఆయనకి లేదురా అని ఈయనకి కూర్చుతా ఉంటారు ఒకటే పని, ఈడేడ బాగుపడగల. నేను చా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం అబ్జర్వ్ చేసిన అంటే, ఒక టెస్కో, ఒక డోమినోస్, ఈ ఏంటి సేన్స్బెరీస్, ఇట్లాంటి కంపెనీస్ కి వాళ్ళ ఓన్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్స్. నా ఫ్రెండ్ ఒక ఆయన డోమినోస్ లో కొట్టిండు, ఇక్కడే ఉంటాడు స్టోక్ లో. ఆయన డెవాప్స్ పైన కొట్టిండు, అది గడ్డు కాలంలో అసలు జాబులు లేని టైంలో కొట్టిండు. టెస్కో ఆ, మనం సూపర్ మార్కెట్ అనుకుంటాం కానీ అవును. టెస్కో చాలా పెద్ద కంపెనీ. పెద్దది. నేను టెస్కో టెస్కోలో కూడా బ్యాంకే అప్లై ఉంది. చేస్తుండే, అప్లై చేస్తుండే. ఆ, సేన్స్బెరీస్ లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చుండే నేను యా, కూడా. యా. సేన్స్బెరీస్ ఇంకా చాలా ఉన్నాయి ఇట్లా చూసుకుంటే. ఏ ప్రతి పెద్ద రీటైల్ ఇండస్ట్రీస్ కి వాళ్ళ ఓన్ ఐటీ కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ. యా, చాలా చాలా కంపెనీస్ ఉంటాయి తమ్మి. చాలా ఇవి ఉన్నాయి ఇట్లా. మనకి తెలియదు, అవేర్నెస్ ఉండదు, తెలియదు బేసిక్ అంతే. మార్కెట్ అవును. అవేర్నెస్ ఉండదు, చెప్పేటోడు ఉండడు. ఇప్పుడు నేను చెప్పబట్టి కూడా ఎంత 2 నెలలే అవుతుంది, 2 నెలల అవును. 10 రోజులేమో అవుతుంది. 2 నెలలనే 1,10,000 మంది ఫాలోవర్స్ వచ్చారంటే అర్థం చేసుకో. నేను మీ చెప్పేవాడు లేక. ఫస్ట్ రీల్ చూసిన తెలుసా నేను. ఆ, అరే అందరు అడుగుతుర్రా యూకే రావాలా వద్దా, రాకుర్రి రాకుర్రి అది అది ఫస్ట్ రీల్ నేను చూసింది. అది చూసిన అసలు మీ ఫేస్ ఫెమిలియర్ ఫేస్, అసలు ఎక్కడో చూసినట్టుంది మనోన్ని అని అప్పుడు నుంచి ఫాలో అవుతున్నా. నేను ఆ రోజు మా ఉమ్, పాపని స్కూల్ నుంచి పికప్ చేసుకోవడానికి పోయినా. ఉమ్, ఉమ్. ఒక 10 నిమిషాలు ముందు పోయినా. యా. ఆడ కూర్చున్నా, అప్పుడప్పుడే నా ఇన్స్టాగ్రామ్ మెల్లగా క్లిక్ అవుతుంది. ఉమ్, ఉమ్, ఏం చేద్దాం అంటే చాలా మంది అడుగుతారు అన్న యూకే రావాలన్నా ఏ కోర్స్ తీసుకోవాలి అది ఇది అని. ఉమ్. ఇట్లా కాదురా అని ఆడ కూర్చున్నా కదా ఎట్లా ఖాళీగా అని చెప్పేసి రీల్ పడేసిన. నాకు తెలిసి అదే బాగా రీచ్ అయినట్టుంది. అది వన్ ఉమ్, పాయింట్ ఫైవ్ మిలియన్ వ్యూస్ ఆ, ఏమో వచ్చినాయి. అవును. ఉమ్, అదొకటి, ఇంకోటి జాబ్ ఇంటర్వ్యూలో లాస్ట్కి ఏం అడగాలని ఒకటి చేసిన. అది కూడా చూసా. అది అది కూడా అది చూసా. ఆల్మోస్ట్ 3 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. ఆ, అదే బాగా క్లిక్ అయింది అవును. చాలా మంది అడగరు. అడిగారు. ఇంటర్వ్యూ అయిపోగానే డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అని అంటే కామ్గా నో క్వశ్చన్స్ నథింగ్ అని వచ్చేస్తారు. ఆ,
నేను రీసెంట్గా ఒక ఒక చెల్లెకి గైడ్ చేసిన ఇక్కడ. ఉమ్, ఆమె సరే ఆల్రెడీ చాలా ప్రిపేర్ అయింది, చాలా ఎఫర్ట్ పెట్టింది ఇంటర్వ్యూ మీద. ఉమ్, కాకపోతే ఆ, మేము చాలా డిస్కషన్ చేసినాం ఎట్లా లాస్ట్కి ఇంటర్వ్యూ లాస్ట్లో ఏం అడగాలని చెప్పేసి. ఉమ్, ఉమ్, ఆమె 2 ఇంటర్వ్యూలలో నాకు తెలిసి చాలా వరకు ఆమె లాస్ట్కి అడిగిన క్వశ్చన్లతోటే వాళ్ళు డిసైడ్ అయ్యారు. లాస్ట్కి ఖతర్నాక్ క్వశ్చన్లు అడిగిన వాళ్ళని సైబర్ ఉమ్, సెక్యూరిటీ రోలు. సెకండ్ ఇంటర్వ్యూలో ఆమెకి ఏం చెప్పారంటే, మాకు ఇంకా 2 3 ఇంటర్వ్యూలు ఉన్నాయి, అయిపోయినాక నీకు చెప్తామని చెప్పారు. కాబట్టి తెల్లారే తెల్లారే ఈమెయిల్ పెట్టారు, మిమ్మల్ని హైర్ చేసుకుంటామని. ఉమ్. నీకు లాస్ట్కి అడిగే క్వశ్చన్లు అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎట్లా అంటే అవునవును. దే విల్ ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాయి లాస్ట్కి అవును. వెళ్ళిపోయే ముందట, ఒక ఖతర్నాక్ ఇంప్రెషన్ అట్లా. సో ఐ థింక్ ఐ ఆస్ట్ యూ లైక్, నిజంగా అన్ని ఒకటి అడుగుదామని మర్చిపోయినా. నన్ను చాలా మంది ఉమ్. అడుగుతుంటారు, ఇండియాలో నోటీస్ పీరియడ్లు ఏంది అసలు, ఈ కథ ఏంది. చాలా మంది నాకు 3 నెలలు ఉంది ఆ, ఎట్లా పోవాలి ఏం కథ అయితే అంటుంటారు. అయితే ఇది నిజమే. డిస్కస్ చేయాలి మనం. నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ శివ అని వాడు విప్రోలో చేస్తుండే. నోటీస్ పీరియడ్ 3 మంత్స్ వాడికి. ఉమ్, ఆ నోటీస్ పీరియడ్ భయానికి వాడు కొత్త జాబ్ అప్లై చేయనీకి భయపడుతుండు ఇంకా. ఎందుకురా అంటే, అరే ఇక్కడ నోటీస్ పీరియడ్ 3 మంత్స్ ఉంది, ఎవరు కాల్ చేసినా కానీ 3 మంత్స్ నోటీస్ పీరియడ్ అని చెప్పగానే ఇమీడియట్ కాల్ కట్ చేస్తున్నాడు అది ఇది అని. ఇది కామన్ గా ఉన్న ప్రాబ్లమే ఇండియాలో. బట్ ఏంటంటే, నేను సీజీఐలో చేసిన, మాకు అదే నోటీస్ పీరియడ్ 3 మంత్సే. బట్ నన్ను నా మేనేజర్ 20 days లో రిలీజ్ చేసిండు. అది డిపెండ్స్ ఇంకా మనము మన మేనేజర్ తో ఎలా ఉన్నాము, మన టీమ్ లో మన పైన ఎంత ఇంపాక్ట్ ఉంది. సో నేను రియల్ గా వెళ్ళాలి అంటే, వాళ్ళు ఒక లాస్ట్ ఒక ఆప్షన్ ఇస్తారు, బైఅవుట్ అంటారు. నువ్వు ఎంత ఎన్ని డేస్ అయితే నెగోషియేట్ చేస్తున్నావో వాటికి డబ్బులు కట్టేసి వెళ్ళిపో అని కూడా జరిగినాయి ఉన్నాయి. ఓకే. యా, ఇది జరుగుతుంది. బట్ ఏంటంటే, ఓకే 3 మంత్స్ నోటీస్ పీరియడ్ ఉంటే రిజిగ్నేషన్ పెట్టు, 3 మంత్స్ నోటీస్ పీరియడ్ సర్వే, లాస్ట్ మంత్ లో గట్టిగా ట్రై చేసి వస్తుంది జాబ్. ఓకే. అట్లా కూడా చేయొచ్చు. ఒకవేళ 3 మంత్స్ నోటీస్ పీరియడ్ ఉంటే 1 మంత్కే వెళ్ళిపోయినాం అనుకో, ఏం ఉమ్, చేస్తారు? ఆ 2 నెలల డబ్బులు కట్టమని చాలా మంది అంటారు. ఎందుకు కడతాం మనం? ఎందుకు ఓకే. కట్టాలి? మన ఇష్టం. ఒక ఎంప్లాయీకి కంపెనీ నుంచి వెళ్ళిపోవడానికి వాళ్ళ వాళ్ళ రైట్స్ ఉంటాయి, వాళ్ళకి వెళ్ళిపోవడానికి. బట్ ఏంటంటే, నువ్వు ఆ 1 మంత్ లో 3 మంత్స్ ఎందుకు పెడతారు అంటే, బేసిక్ గా ఒక ఒక క్యాండిడేట్ ఉన్నాడు రియల్ గా, ఆయన పైన చాలా ఇంపాక్ట్ ఎంప్లాయ్ అనుకో, సపోజ్ డిపెండెన్సీ ఎక్కువ ఉంది, సో ఈయన యా. వెళ్ళిపోతే నడవదు అన్నప్పుడు వాళ్ళు కేటీ ఇవ్వడానికో ఇది వీటికి టైం పడుతుంది. దానికి 1 మంత్ లో మనం అది చేసేయచ్చు. ఓకే. ఓకే. దానికోసం అంటే ఎంఎన్సీస్ మెయిన్ గా ఈ విప్రో, కాగ్నిజెంట్ ఇట్లాంటి వాటిలలో, ఇన్ఫోసిస్ లో యా. ఇది 3 మంత్స్ నోటీస్ పీరియడ్ అని, ఇది అంతా ఇది గేమ్, వన్ ఆఫ్ ద గేమ్ అని కూడా చెప్పుకోవచ్చు కంపెనీ వాళ్ళకి, పోకుండా ఆపడానికో ఏదో ఒకటి. ఇంకోటి నువ్వు ఒకటి ఆ, ఇంపార్టెంట్ పాయింట్ మెన్షన్ చేసినావు ఉమ్, ఎర్లీ ఇంటర్వ్యూలో. సో నువ్వు ఇండియాలో ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఫ్రీగానే చేసినా అన్నావు. ఉమ్, యూకేలో చాలా మంది అంటుంటారు, అన్న నేను ఫ్రీగా అయినా సరే చేస్తానా, నాకు జస్ట్ జాబ్ కావాలని అంటుంటారు. ఉమ్. యూకేలో వాట్ యూ రికమెండ్? యూకేలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేస్తా అన్న వాళ్ళు చేపించుకోరు ఫ్రీగా. కంపెనీ వాళ్ళు ఎందుకు? ఎవరైనా, ఈ ఐటీ కంపెనీ వాడు ఒక రోల్ పెట్టి నువ్వు ఫ్రీగా పని చేయని ఎందుకు అంటాడు? కంపల్సరీ కంపన్సేషన్ ఇస్తారు. అసలు ఫ్రీగా చేస్తా అంటే చెయ్యి, రెస్టారెంట్లను, టేకేవేలను వాళ్ళు చేయించుకుంటారు. ఐటీ జాబ్ అయితే ఎవ్వరు అట్లా చేయించుకోరు. ఏదైనా అది మినిమం బేసిక్ జూనియర్ లెవెల్ రోల్ అయినా కానీ దానికి ఒక పర్టికులర్ గ్రేడ్ ప్రకారం పే ఇస్తారు. 100%. వాళ్ళు ఫ్రీగా అయినా చేస్తా, నన్ను ఫ్రీగా చేస్తా అంటే, ఇప్పుడు నీ దగ్గర ఓకే నీకు లేదు మరి టెక్నికల్ గా నీకు సబ్జెక్ట్ లేదు అన్నప్పుడు నువ్వే ఒప్పుకుంటున్నట్టు అవుతుంది. రెండు రకాలు ఉమ్, ఇక్కడ. ఆ, ఫ్రీగా చేస్తా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయర్స్కి తెలుసు నువ్వు ఫ్రీ ఎందుకు చేస్తావు ఉమ్, అనేది, అవును, ఎక్స్పీరియన్స్ కోసం. అవును, ఎక్స్పీరియన్స్ రాగానే నువ్వు దొబ్బేస్తావు, అంతే కదా. అవును, అంతే. యా. సో వాడు ఇన్వెస్ట్ చేసిన టైము, నీ ట్రైనింగ్, నీ రీసోర్సెస్ అంతా వేస్ట్ అయిపోతాయి, మళ్ళీ ఇంకొని తీసుకోవాలి వాడు. అవును. సో అందుకనే ఈ ఫ్రీగా చేస్తోళ్ళని తీసుకోరు. సెకండ్ థింగ్ వచ్చేసి లా. నువ్వు యా, లా నువ్వు చేసిన వర్క్ వాళ్ళు కమర్షియల్గా యూజ్ చేస్తున్నారంటే నీకు ఖచ్చితంగా పే చేయాలి, ఇయ్యాలి. లేదంటే వానికి సూ చేస్తావు నువ్వు ఎప్పుడో ఒకసారి. ఇవన్నీ కథలు ఉంటాయి. అందుకే నెక్స్ట్ టైం తమ్ముళ్ళు వాడు ఫ్రీగా చేస్తా అని చెప్పకూరి, అవును. కావాలంటే మినిమం వేజ్కి చేస్తా అని చెప్పూరి, బాగానే ఉంటుంది పద్ధతి అట్లా. ఏంది సో అదొకటి. ఇంకా మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అడిగానబ్బా. సో ఇఫ్ యూ ఉమ్. థింక్ ఐ హ్యావెంట్ ఆస్క్డ్ యూ సంథింగ్, లెట్ మీ నో. యా, నేను ఏం పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయలే. నేను ఎక్స్పెక్ట్ చేసిన నన్ను అడిగినా అన్నా. నీ దగ్గర బట్ అయితే నాకు ఒకటి నచ్చింది, మంచి హుషారుగానే ఉన్నావు నువ్వు. ఎంత దూరం పోయినా మంచి 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 హుషారు ఉన్నావు.
అట్లేం లేదు కానీ జర కొంచెం యాక్టివ్నెస్ అట్లే ఉండాలి ఉండాలి, కదా. అట్లే ఉండాలి తమ్మి, ఉమ్, అట్లుంటేనే ఉండే అవుతుంది. ఏడనే ఎస్పెషల్లీ నువ్వు ఎక్కుతాం. ఉమ్, ఎబ్రాడ్ వచ్చినావు, ఇల్లు ఇల్లు వాకిలి ఇచ్చిపెట్టి ఇంత దూరం వచ్చినావు అంటే నువ్వు ఉమ్, హుషారుగా ఉంటేనే పని అవుతుంది. ఉమ్. నువ్వు నువ్వు మనుదిన పాము లెక్క ఉంటే ఏం కాదు. అంతే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటే లైఫ్ లో ఇవన్నీ మనం 30 years వచ్చినాయి అంటే నేర్చుకొని వచ్చినాయి. నేను ఉంటుండే లేజీగా చదువుకునే రోజుల్లో ఉంటుండే. ఉమ్, కాకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళని చూసి ఏదో ఒకటి ఇప్పుడు మీరు కలిసినారు, మీ దగ్గర ఏదో ఒకటి నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ నాకు ఎక్కువ ఉంటుంది. అండ్ మీరైనా చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా వాళ్ళని కలిసి ప్రతి పర్సన్ దగ్గర ఒక బెస్ట్ ఏదో ఒక క్వాలిటీ ఉంటుంది. అది మనం గ్రాప్ చేసుకోవాలి వాళ్ళ దగ్గర. యా. అది 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 నేను చూస్తా. ప్లస్ నీకు మెంటర్స్ ఉన్నారు, నువ్వు మెన్షన్ చేసినావు, నా ఇద్దరు ముగ్గురు మెంటర్స్ పేర్లు ఉన్నారు. మెన్షన్ చేసినావు. ఆ, మంచి నీ త్రూ అవుట్ ద లైఫ్ ఎవరో ఒకరు ఏదో ఉన్నారు స్టేజ్లో ఉన్నారు. గైడ్ చేస్తూనే ఉన్నారు. యా. ఉమ్, ప్లస్ నువ్వు యూఆర్ నాట్ ఎఫ్రైడ్ టు ఆస్క్ ఫర్ హెల్ప్. యా. యా. చాలా మంది మనోళ్ళు అరే వీణేంద్ర అడిగేది, అరే వానేంద్ర అడిగేది, వీడు అడిగితే తక్కువ చూపు చూస్తారా అన్నట్టు అవునవును. ఫీల్ అవుతుంటారు. యా. అది అది నాకు చిన్నప్పుడే పోయింది. మొహమాట పడద్దు. యా. ఇప్పుడు జైపాల్ అన్నని చూసిన ఇది అడగాలంటే డైరెక్ట్ అడిగేస్తా వచ్చి నేను ఇంకా అది యా. తర్వాత వాళ్ళు ఏమనుకుంటారో అనేది మన మైండ్ లోకి వచ్చిందంటే నువ్వు ఏం చేయలేవు ఇక తర్వాత. ఈడ ఎవడు ఏం అనుకోడు, ఆ, అనుకొని ఎవ్వడు ఏముంటది, అనుకో. ఎవడు ఇంకా తిట్టడు ఇంకా కొట్టడు. ఇక్కడ ఇంకా బెస్ట్ ఇండియాలన్నా ఇట్లా చూస్తారు. ఆ, ఒక అడ్రస్ అడగానే ఇట్లా చూస్తారు ఆ. హైదరాబాద్ లో. ఇక్కడ అట్లా కాదు. వాడు ఈ- నేను ఈడ ఒకసారి అమ్మాయినే డైరెక్ట్ పోయి ఐ వుడ్ లైక్ టు బై యూ డ్రింక్ అంటే అంటే ఉమ్, ఎస్ అంటది, లేకుంటే నో అంటది, అంతే. అంతే అంతేగాని కదా. ఇంటికి పోయి అన్న అన్న అన్నమ్మల్ని మేనమామల్ని తీసుకొచ్చి కొట్టిపోయారు. ఆ, సో ఏదైనా ఎవరైనా అడగొచ్చు ఈజీ. అంతే. కాదు మనలో అడిగారు, అంతే భయపడతారు. భయపడతారు. ఏమనుకుంటాడో, ఈడు నా గురించి ఏమనుకుంటాడో, తక్కువ చూపు చూస్తాడు, అది ఇది అని. సరే, ఉమ్. చాలా 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 మంచిగా ఉంది ఇంటర్వ్యూ. ఐ థింక్ ఇట్ పిక్డ్ అప్ ద పేస్ ఓవర్ ద టైమ్. డూ యూ హ్యావ్ ఎనీ పార్టింగ్ పీస్ ఆఫ్ అడ్వైస్? యా. జాబ్స్ ట్రై చేసే వాళ్ళకి మెయిన్ గా మాస్టర్స్ అయిన వాళ్ళు ఇప్పుడు బాగా వాళ్ళ కన్సర్న్ ఏంటంటే పిహెచ్డబ్ల్యూ 18 months చేసినారు. చేయలే, ఇంకా చేస్తారా? అది చేస్తున్నారు, చేయలేదు. బట్ వాళ్ళు ఏంటంటే నేను ఇక్కడ స్టూడెంట్స్ కలిసినా కూడా అన్న మాస్టర్స్ అయిపోతే ఈ 2 years లో జాబ్ కొట్టకపోతే అంతే అన్న ఇండియాలో వెళ్ళిపోవాల్సిందే. ఇవన్నీ మైండ్లో పెట్టుకోవద్దు. ఫస్ట్ నువ్వు మాస్టర్స్ అయిపోయిందా మంచి సీవీ ప్రిపేర్ చేసి కంపెనీల మీద వాడాలి, జాబులు తెచ్చుకోవాలి. ఆ 2 years జాబ్ చేసి ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఇండియా ఊరి ఆడైనా మంచి జాబ్ వస్తుంది కదా. ఇది ఈ యూకే ఎక్స్పీరియన్స్ యూజ్ అవుతుంది. లేదు నువ్వు మంచిగా పని చేస్తే ఈజీగా టైర్ టు ఏదో ఒక మంచి కంపెనీ, మంచి ప్రొడక్ట్ కంపెనీలో పడితే వాళ్ళు ఇస్తారు మనం ప్రూవ్ చేసుకుంటే. సో లాంగ్ టర్మ్ పక్కన పెట్టి ప్రజెంట్ జాబ్ కావాలి కాబట్టి జాబ్ మీద ఫోకస్ చేయాలి వీళ్ళంతా. ఈ కన్సర్న్స్ అన్ని మైండ్లో పెట్టుకొని వాళ్ళు జాబ్ కాన్సన్ట్రేషన్ తగ్గించుకొని ఇట్లా ఇబ్బంది పడొద్దని అంతే. భయం, భయం భయం అనేది మెయిన్. పోగొట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతే. వీళ్ళకి ఏంటంటే ఈ మాస్టర్స్ చేసిన రోజులు కొత్తగా వస్తారు ఉమ్, కదా, కొత్తగా పైసలు వచ్చేసరికి ఆ ఖర్చు ఈ ఖర్చు పెడతారు, లేకుంటే ఆనికి గిఫ్ట్లు పంపిస్తారు. అవును. ఈ లోన్లు ఫీజులు కట్టరు. ఈ ఉమ్, పోస్ట్ స్టడీ వచ్చేసరికి లోన్ ఆడనే ఉంటుంది. ఇక ఈ లోన్ మీద పడతారు. ఇక ఈ అమ్మ అరే 2 నెలలు మనం జర వెనక వెనక జరిగి ఈ జాబ్లో అప్లై చేద్దామంటే లోన్ ఉందిరా అంటారు. అట్లా కాకుండా అరే 3 నెలలు 3 నెలలు గట్టిగా కష్టపడితే తమే మంచి జాబ్ వస్తుంది. వస్తుంది. తర్వాత లోన్ ఈజీగా అదే వస్తుంది. కట్టుకుంటుంది. అర్థమైందా? 3 నెలలు నువ్వేం పార్ట్ టైం జర తక్కువ చేస్తే ఏం చచ్చిపోవు. అది. ఆ, యా. ఇంకొకటి స్టూడెంట్స్ చాలా నేను చూసింది ఏంటంటే అసైన్మెంట్స్. సరే అసైన్మెంట్స్ ఓన్గా చేసే అంత లేన బయట చేయించుకోన్నా కూడా సబ్మిషన్ చేసేటప్పుడన్నా కొంచెం కాన్షియస్ ఉండి సబ్మిషన్ చేసి. అరే అమ్మాయి ఆ, అమ్మాయి అప్పుడు మా కజిన్ ఒకడు ఇట్లనే అయిండు. ఆ, ఫెయిల్ అయిండు ఒక దాంట్లో. అంటే ఫెయిల్ కాలే కానీ రివ్యూ పడ్డది. ఉమ్. సో ఇవి కొంచెం ఉండాలి, అమ్మాయి లేకపోతే సునీత, కష్టం. ఉమ్, సునీత ఆకేలన ఎవరో ఉన్నది ఇన్స్టాగ్రామ్ లో, ఉమ్, మొన్ననే ఈ ఉమ్, పాయింట్ రైజ్ చేసింది, ఇట్లా చేసి ఇట్లా చేస్తారు అని. అరే ఈ ఉమ్. అసైన్మెంట్లు అయినా బయట చేయించుకోవడం రా. అదే అది కూడా చేస్తురట. అది కూడా చేత కాబట్టి 20-30 లక్షలు ఖర్చు పెట్టేందుకు వస్తుర్రా మీరు. నా దగ్గర కూడా వచ్చిండు. నా దగ్గర 10,000-15,000 ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఒక కంపెనీ నన్ను అప్రోచ్ అయింది. మేము అసైన్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము, వీ వాంట్ టు కొలాబరేట్ విత్ యూ అని. ఎట్లా కనిపిస్తున్నా రాలేదు మీకు అడిగితే ఇది ఇండియాలో ఒక మంచి ఎప్పటి నుంచో నడుస్తున్న దందా ఇది బిజినెస్ ఇండియాలో. అయిపోయింది. యా. అసైన్మెంట్ లో ఏముంది అక్కడ టీం ఉంటది, వాని కింద 10 మంది. యా. ప్రాజెక్ట్ ఇవ్వగానే వాళ్ళతో జూనియర్స్ తో చేపిస్తారు. యా. ఒక అసైన్మెంట్ కి ఇంత అన్నట్టు ఉంటది. నేను ఒకటి చెప్పనా? సరే, ఉమ్, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఇంతకుముందు ఎప్పుడు చెప్పలే. సో
నేను మాస్టర్స్ చేసేటప్పుడు మాస్టర్స్ 2 సెమిస్టర్లు అయిపోయినాయి. డిజర్టేషన్ టైం, డిజర్టేషన్ టైంలో మా ఒక 30 మంది అందరం ఉన్నాము. నా క్లాస్లో నేను ఒక్కనే ఉన్నా తెలుగుని. నేను అడ్వాన్స్డ్ కంప్యూటర్ నెట్వర్క్ తీసుకున్నా. ఓకే. నేను ఒక్కనే ఉన్నా. మిగతా అంతా అప్లైడ్ కంప్యూటింగ్ అని దాంట్లో ఉన్నారు. చాలా అందరు మనలే ఉన్నారు దాంట్లో. అయితే ఏమైందంటే ఈ డిజర్టేషన్ చేయడం కష్టమవుతుంది, చాలా మంది కష్టమవుతుంది. మా దోస్తు గారు ఎవరైనా చూస్తే ఏమనుకోకరు చెప్తున్నానే. ఉమ్, అందరు ఏం చేసిరంటే స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ నుంచి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్కి షిఫ్ట్ అయ్యారు. ఉమ్, ఉమ్. ఎందుకో తెలుసా? దాంట్లో మా నేపియర్ యూనివర్సిటీలో భరద్వాజ్ అనే ఒక ఇండియన్ ప్రొఫెసర్ ఉంటాడు. ఆయన ఓకే. ఆయన ఏదో పాత ప్రాజెక్టులు అటు ఇటు మచ్చిపూచి మారేడుకాయ చేసి అదే సబ్మిట్ చేసినా పాస్ చేస్తుండే. అచ్చా. ఇది ఆ, చాలా పో- ఆ, యూనివర్సిటీస్ లో. పోరగాళ్ళు అందరూ, మా దోస్తుగాళ్ళు అందరూ మూకుమ్మడిగా ఆయన దగ్గర ఒకటేసారి 20 మంది ప్రాజెక్టులు చేస్తారు. నేను ఒక్కడిని. సరే, నేనేదో తోపు తురుగు అని చెప్తారే కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో నేను అడ్వాన్స్ కంప్యూటర్ నెట్వర్క్ తీసుకున్నా, నేను దీంట్లోనే మాస్టర్ చేస్తా అని చెప్పేసి ఎటు షిఫ్ట్ అవ్వకుండా మా సూపర్వైజర్ ఉంటాడు, ఇది ప్రాజెక్ట్ సూపర్వైజర్ అని కాళ్ళు వేళ్ళు పట్టుకొని ఒక 3-4 కాళ్ళు వేళ్ళు పట్టుకొని ఆ ప్రాజెక్ట్ మొత్తానికి అటు ఇటు చేసి సబ్మిట్ చేసి ఆ, మొత్తానికి పాస్ అయినా. ఆ జాయిన్ అయిన డిగ్రీలా మేమందరం గ్రాడ్యుయేట్ అయినప్పుడు డైరెక్ట్ డిగ్రీ తీసుకున్నాను నేను ఒక్కనే. నైస్. సో అట్లా ఈ పోరగాళ్ళు ఇవాళ రేపట్ల అన్ని అసైన్మెంట్లు, మళ్ళీ జాబ్ వస్తే జాబులు కూడా వేరే ఉందని చేపిస్తారు. ఏం చేస్తాం అంతేగా. అట్లా. సరే. అలవాటు అయిపోయింది వాళ్ళకి. యా తమ్ముడు, చాలా థ్యాంక్స్. ఉమ్, చాలా మంచి ఇంటర్వ్యూ అయింది. సో ఆ, అరే పొరగాళ్ళంతా చూస్తారు, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని, మన ఉంటే కమెంట్ పెట్టుర్రి. నేను మళ్ళా మీ మీ దగ్గరికి వస్తా.